హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని వెతకడం మొదలుపెట్టారు ఇండియాలో. అప్పుడు అందరికీ ఫస్ట్ కనిపించిన ఆప్షన్ ఏంటంటే ప్రింట్ ఆన్ డిమాండ్ అనమాట. ప్రింట్ ఆన్ డిమాండ్కి డ్రాప్ షిప్పింగ్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది ఇండియాలో చాలా బాగుంది. అసలు ఎలా స్టార్ట్ చేయాలి? సో మీరు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేస్తా కూర్చుంటే 1 year కానీ మీరు ఏది రైట్ ఏది రాంగ్ అనేది నేర్చుకోలేరు. మనం ఒక ఐడియాతో ముందుకు వెళ్తే ఆ ఐడియాని కాపీ కొట్టడానికి ఇంకో 100 మంది రెడీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఒక యాడ్ అసలు ఎలా టార్గెట్ చేసేవాళ్ళు? అండ్ ఐ వాజ్ బ్యాన్డ్ ఫ్రమ్ ఫేస్బుక్ యాడ్స్. అప్పుడు మేము ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్తో రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో లేదా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో నోటీసెస్ వచ్చాయి. ఓకే, మళ్ళీ కొత్త హెడ్డిల్. మీరు వేరే అకౌంట్స్ తో ట్రై చేశారు. సో ఇందులో చాలా లూప్ హోల్స్ ఉంటుంది. ఎంత పెడితే ఎంత వచ్చాయి ప్రాఫిట్స్? ఇట్ వాస్ వెరీ ప్రాఫిటబుల్ అండి. ఒక 10 months స్పాన్ లో. ఇప్పుడు ట్రస్ట్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలి? బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ ఇండియా ఈస్ ఫేసింగ్ టుడే అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఫేసింగ్ ఫ్రమ్ 2013 ఆల్సో. కానీ మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వలేదు? సో నేను ఇలా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అవుతానంటే జనాలు కంగారు పడతారు. ఐ డోంట్ నో రియాలిటీ. ఐ వాంట్ టు టెల్ వెరీ ఓపెన్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు ఆ ఈకామర్స్ రిలేటెడ్ గా ఇప్పుడు ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం? యాక్చువల్గా ఇది ఫ్రీగా చెప్పే టాపిక్ కాదు ఇది, కానీ మాకు కావాలి. అమెజాన్లో ఒక మైనస్ పాయింట్ ఉందండి. చాలా మంది ఏమనుకున్నారంటే ఏ రావడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ పోతాయి అనుకున్నారు. కానీ ఇక్కడ అందరూ అడుగుతుంది అవినాష్ సార్ ఏరి, అవినాష్ సార్ ఎక్కడికి వెళ్ళారు, అవినాష్ సార్ లేరు అని. హలో డిజిటల్ పీపుల్, ఈ పోడ్కాస్ట్లో మనం ఈ కామర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కామర్స్ అంటే కేవలం D2C కాదు, నార్మల్గా దీంట్లో ప్రింట్ అండ్ డిమాండ్, డ్రాప్ షిప్పింగ్, ఓకే, అమెజాన్లో యాక్చువల్గా ఈ కామర్స్ చేయడం ఎలాగా, D2C, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను ఇంటర్వ్యూ చేయబోతుంది అవినాష్ గారిని. మీరు ఆల్రెడీ ఇదివరకు మన రెగ్యులర్ సబ్స్క్రైబర్ అయితే అవినాష్ గారి పోడ్కాస్ట్ మన ఛానల్లో చూసే ఉంటారు. సో అవినాష్ గారు మామూలుగా 2013 నుంచి 17 వరకు ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ మీద చాలా మంచి బిజినెస్ అయితే రన్ చేశారు. ఎస్పెషల్లీ ఫేస్బుక్ యాడ్స్ ఇవన్నీ వాడి మై డ్రీమ్ స్టోర్ అని చెప్పి సో అలాంటి ప్లాట్ఫామ్స్ యూటిలైజ్ చేసి కంప్లీట్ ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ అయితే చేశారనమాట. అందుకని హీ హాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ప్రింట్ ఆన్ డిమాండ్. సో తనని అడిగి అసలు ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అట్లానే ఫేస్బుక్ యాడ్స్ దేనికైనా, డ్రాప్ షిప్పింగ్ అయినా, జనరల్ ఈ కామర్స్ అయినా, ప్రింట్ ఆన్ డిమాండ్కి అయినా ఫేస్బుక్ యాడ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఫేస్బుక్ యాడ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న హడిల్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. అలానే ఇప్పుడు అప్పుడు ప్రింట్ ఆన్ డిమాండ్ వర్కౌట్ అయింది కదా, ఇప్పుడు వర్కౌట్ అవుతుందని రూల్ లేదు. ఆల్రెడీ తను చెప్పారు ఇప్పుడు అంత వర్కౌట్ అవ్వట్లేదు అని. సో అప్పటి స్థితికి ఇప్పుడు స్థితికి ఉన్న డిఫరెన్స్ కానీ, నార్మల్ D2C మీద అవినాష్ గారి పర్సెప్షన్ ఏంటి, అంటే ఈ కామర్స్ ఎంత టఫ్ ఉంది, ఒకవేళ అమెజాన్లో కనుక మనం ప్రోడక్ట్ సెల్ చేయాలి అంటే కనుక ఎట్లాగా, అంటే ఇప్పుడున్న స్థితిలో కాంపిటీషన్ తట్టుకోవడం ఎలాగా, ఏదైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ, అంటే ఓవరాల్గా ఈ పోడ్కాస్ట్ చూస్తే కనుక మీరు ప్రింట్ ఆన్ డిమాండ్ టు జనరల్ ఈ కామర్స్లో చాలా సినారోస్ కానీ కేస్ స్టడీస్ కానీ వినొచ్చు. సో ఆల్రెడీ మొత్తం నేను పోడ్కాస్ట్ మాట్లాడిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను. సో ఇది ఇన్డెప్త్ పోడ్కాస్ట్ అవుతుంది. మీరు ఈ కామర్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే మటుకు డోంట్ మిస్ దిస్ పోడ్కాస్ట్. హాయ్ అవినాష్ గారు. హాయ్ అండి. సో అవినాష్ గారు, మనం దీంట్లో ప్రింట్ ఆన్ డిమాండ్, డ్రాప్ షిప్పింగ్ వీటి గురించి మాట్లాడుకుందాం. అంటే మీరు ప్రీవియస్ అయి చేశారు కాబట్టి ఆ టాపిక్స్ రిలేటెడ్ మాట్లాడుకుందాం. ఆ టాపిక్స్లోకి వెళ్ళే ముందు అసలు బేసికల్గా ప్రింట్ ఆన్ డిమాండ్కి డ్రాప్ షిప్పింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో అసలు ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందంటే సమ్వేర్ అరౌండ్ 2013 ఆ టైంలో ఇండియాలోకి ఎంటర్ అయింది. బట్ అంతకుముందు యూఎస్లో ఉండేది. సో ఎప్పుడైతే జనాలు ఇంటర్నెట్లో డబ్బులు సంపాదిద్దాం, హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని వెతకడం మొదలుపెట్టారు ఇండియాలో, అప్పుడు అందరికీ ఫస్ట్ కనిపించిన ఆప్షన్ ఏంటంటే ప్రింట్ ఆన్ డిమాండ్ అనమాట. సో ప్రింట్ ఆన్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఎవరైనా ఒక ప్రింట్ అడిగినప్పుడు మాత్రమే ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒక రిలయన్స్లోకి వెళ్ళి టీషర్ట్ కొనుక్కోవడమో లేదంటే ఒక జూడియోలోకి వెళ్ళి టీషర్ట్ కొనుక్కోవడం లాంటిది ఏదైనా చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక డిజైన్ ప్రింట్ చేసి పెట్టేసిన టీషర్ట్స్ని మనం పర్చేస్ చేస్తాం. సో ఆల్రెడీ మెటీరియల్ అనేది వచ్చేసింది అక్కడికి. అది నార్మల్ బిజినెస్ ఇప్పటిదాకా జరిగేది. బట్ ప్రింట్ ఆన్ డిమాండ్ ఏంటంటే మనం ఒక డిజైన్ తయారు చేసి ఆన్లైన్లో దాన్ని అడ్వర్టైజ్ చేస్తాం. అడ్వర్టైజ్ చేసినప్పుడు ఎవరైనా కొంటేనే, అంటే దానికి డిమాండ్ వాళ్ళు క్రియేట్ చేస్తేనే అప్పుడే మనం టీషర్ట్ ప్రింట్ చేసి పంపిస్తాం అనమాట. అందుకని దాన్ని ప్రింట్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి అన్నారు. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ప్రింట్ ఆన్ డిమాండ్. అయితే ఇది చాలామందికి డబ్బులు సంపాదించడానికి హెల్ప్ అయిందండి. అంటిల్ ఒక 2017 వరకు కూడా, 2013 నుంచి 17-18 వరకు కూడా చాలా బాగా హెల్ప్ అయింది. నాకు తెలిసిన వాళ్ళు ఇంక్లూడింగ్ మీ, వీ హ్యావ్ మేడ్ గుడ్ మనీ విత్ ప్రింట్ ఆన్ డిమాండ్. సో నేను చేసినప్పుడు లైక్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఒక బెంగళూరు కంపెనీతో స్టార్ట్ చేశాను నేను. సో స్టార్ట్ చేసిన 10 daysలోనే ఒక 80,000 రెవెన్యూ వచ్చిందండి నాకు.
సో అప్పట్లో ఐ వాజ్ నాట్ మేకింగ్ ఎనీ మనీ మచ్, సైడ్ ఇన్కమ్ లాగా ఏం చేయట్లేదు అనమాట. సో స్టార్ట్ చేసిన టైంలోనే ఐ మేడ్ గుడ్ మనీ విత్ దట్. సో అప్పుడు నాది ఒక కేస్ స్టడీ కింద రాశారు, 80,000 విత్ 5,000 ఇన్వెస్ట్మెంట్తోనే 10 daysలో చేశానని చెప్పేసి ఒక కేస్ స్టడీలో రాశారనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మనం టీషర్ట్స్ 100% ప్రింట్ చేయం. టీషర్ట్ బిజినెస్ మనం ఫుల్ ఫ్లెజ్డ్గా చెయ్యం. వేరే కంపెనీతో టైఅప్ అయ్యి మనం కేవలం డిజైన్ మాత్రమే తయారు చేసి, అంటే మీకు ఫోటోషాప్ వచ్చిన, ఇవాళ మనకి క్యాన్వా లాంటి టూల్స్ ఉన్నాయి. సో క్యాన్వా లాంటి టూల్స్గా, లేదంటే వేరే వాళ్ళతో డిజైన్స్ తయారు చేయించుకున్నా, సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఓన్లీ డిజైన్స్ తయారు చేయించి వాటిని టీషర్ట్ మీద పెట్టి ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మార్కెట్ చేసేవాళ్ళం. సో ఎవరైనా ఆ లింక్ మీద నొక్కితే, ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే, మనం ఏ కంపెనీతో అయితే టైఅప్ అయ్యాం, ఒక మ్యానుఫ్యాక్చరర్తో టైఅప్ అవుతాం మనం. సో వాళ్ళ దగ్గరికి ఆ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ పర్చేస్ చేస్తారు. సో పర్చేస్ చేయగానే ఆ మ్యానుఫ్యాక్చర్ కంప్లీట్గా టీషర్ట్ ప్రింట్ చేసి, మనం ఏదైతే డిజైన్ చూస్ చేసుకున్నామో ఆ డిజైన్తో ఆ టీషర్ట్ ప్రింట్ చేసి పర్చేస్ చేసిన కస్టమర్కి షిప్ చేసేస్తాడనమాట. సో ఇందులో ఏంటంటే మనకు ఆపరేషనల్ హెడ్ఏక్స్ ఉండవు. సో మనం ఇంట్లోనే కూర్చొని జస్ట్ ఫోటోషాప్ వస్తే అండ్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకోవడానికి కొంత అమౌంట్ ఉంటే మనకి యాజ్ ఎ సోలోప్రెనియర్గా, ఐ మీన్ యాజ్ అన్ ఇండివిజువల్గా ఇంట్లోనే కూర్చొని మేక్ మనీ ఆన్లైన్ అనే వర్షన్లో సో ఇలా చేసేవాళ్ళం అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రింట్ ఆన్ డిమాండ్. ఇక్కడ కస్టమర్ నుంచి కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకైన ఖర్చులన్నీ పోగా మిగిలిన అమౌంట్ మనకు పంపించేస్తారు. సో మనకు ఆ కంపెనీతో ఉన్న ర్యాపో బట్టి వీక్లీ పేమెంట్స్ కానీ, బై వీక్లీ పేమెంట్స్ కానీ, అంటే 15 రోజులకు ఒకసారి కానీ, లేదా మంత్లీ ఒకసారి కానీ పేమెంట్స్ ఇచ్చేవారు అనమాట. సో అలా కాన్స్టెంట్గా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తూ ఉండేవాళ్ళం. జనాలు టీషర్ట్స్ కొనుక్కుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రింట్ చేసి పంపించేవారు, మన డబ్బులు మనకి పంపించేసేవారు అనమాట. సో ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది ఇండియాలో చాలా బాగుండేది ఆ టైంలో. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రింట్ ఆన్ డిమాండ్ అండి. ఓకే. సో సాధారణంగా చాలా మందికి ప్రింట్ ఆన్ డిమాండ్, ఈ డ్రాప్ షిప్పింగ్ వచ్చి కన్ఫ్యూజ్ అవుతారు. నేను యాక్చువల్గా ఫస్ట్లో అడిగిన క్వశ్చన్ కూడా అదే, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? డ్రాప్ షిప్పింగ్కి ప్రింట్ ఆన్ డిమాండ్కి సో యాక్చువల్లీ కొంత కంపేర్ చేసుకుంటే సిమిలారిటీస్ ఉన్నాయండి రెండింటికి. సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, డ్రాప్ షిప్పింగ్కి వచ్చేసరికి పేమెంట్ మనం కలెక్ట్ చేస్తాం. లెట్సే ఇవాళ నేను ఇప్పుడు అవినాష్ అని ఉంది, లెట్సే అవినాష్ కట్టా కాబట్టి లెట్సే కట్టా స్టోర్ అని పెట్టాను అనుకోండి. సో జనాలు కట్టా స్టోర్లోకి వచ్చి పర్చేస్ చేస్తారు. నేను అగైన్ పర్చేస్ చేసినప్పుడు పేమెంట్ కూడా నా దగ్గరికి కలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఆర్డర్ రాగానే ఇమీడియట్గా నేను మ్యానుఫ్యాక్చరర్ చెప్తాను, అరే బాబు ఆర్డర్ వచ్చింది, సో ఈ ఆర్డర్ని పలానా కస్టమర్కి షిప్ చేసేయాలి. వాడు షిప్ చేసేస్తాడు. సో పేమెంట్ నేను కలెక్ట్ చేసుకొని నా షేర్ నేను ఉంచుకొని మ్యానుఫ్యాక్చర్కి ఎంత అయితే అంత పే చేసేస్తాను అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ మోడల్. సో నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను, మ్యానుఫ్యాక్చరర్ టీషర్ట్ కానీ ఎనీ ఈకామ్ ప్రోడక్ట్ అది ఏదైనా కానీ, ఒక వాటర్ బాటిల్ కానీ ఏదైనా సరే, సో వాళ్ళు పంపించేస్తారనమాట. సో పేమెంట్స్ మన బ్రాండ్ పేరు మీద మనం కలెక్ట్ చేసుకొని ఆ ఆర్డర్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్కి ఇస్తే అది డ్రాప్ షిప్పింగ్. ఓకే. పేమెంట్తో సహా అన్ని మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరరే కలెక్ట్ చేసుకుని అప్పుడు మన షేర్ మనకి ఇస్తే అది ప్రింట్ ఆన్ డిమాండ్. సో డ్రాప్ షిప్పింగ్లో ఎక్కువ శాతం అన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి డ్రాప్ షిప్పింగ్లో. బట్ ప్రింట్ ఆన్ డిమాండ్కి వచ్చేసరికి లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ ప్రింట్ అనేది ఒక టీషర్ట్ మీద ప్రింట్ వేయగలరు, లేదంటే ఒక పిల్లో కవర్ మీద ప్రింట్ వేయగలరు, లేదంటే ఒక హ్యాండ్ బ్యాగ్ మీద ప్రింట్ వేయగలరు. సో మగ్స్ మీద ప్రింట్ వేయగలరు. సో ప్రింట్ ఆన్ డిమాండ్లో లిమిటేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటుంది. బట్ డ్రాప్ షిప్పింగ్లో మీరు మనకి ఇవాళ అమెజాన్లో దొరుకుతున్న ఏ ప్రోడక్ట్స్ అయినా సరే డ్రాప్ షిప్పింగ్లో చేయొచ్చు అనమాట. సో ప్రోడక్ట్ స్కేల్ ఎక్కువ ఉంటుంది, డ్రాప్ షిప్పింగ్ స్కేల్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం ప్రింట్ ఆన్ డిమాండ్ ఒక రకంగా ఎక్కువ శాతం గిఫ్టింగ్ రిలేటెడ్ ఉంటుంది అనుకోవచ్చు. గిఫ్టింగ్ రిలేటెడ్ ఉండదు, ఎందుకంటే కస్టమైజేషన్. సో అప్పట్లో మేము చేసినప్పుడు యాక్చువల్లీ నేను ప్రింట్ ఆన్ డిమాండ్ యుఎస్ మార్కెట్తో మొదలు పెట్టాను. సో యుఎస్లో బాగా పాపులర్ కాబట్టి యుఎస్లో చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ ఒక 2 months ఎంతో ట్రై చేశాను. దిస్ ఈస్ వే బ్యాక్ ఇన్ 2013లో నేను చండీగఢ్లో నుండి చేశాను అనమాట. ఆ టైంలో ఫెయిల్ అయ్యానండి నేను. ఎందుకు ఫెయిల్ అయ్యాను అనలైజ్ చేస్తే, యూఎస్లో ఉన్న వాళ్ళ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్, మన ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న ఆడియన్స్ ఎలా థింక్ చేస్తారు, కొన్ని నార్త్ ఇండియా వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, సౌత్ ఇండియా వాళ్ళు, కేరళ వాళ్ళు, మనకి డిఫరెంట్ పీపుల్ మైండ్ సెట్ ఇక్కడ కొంత అవగాహన ఉంటుంది. యూఎస్లో ఉన్నవాడు ఎలా థింక్ చేస్తున్నాడు, వాళ్ళ అభిరుచులు ఏంటి అనేది మనకి 100% ఐడియా ఉండదు. సో నేను చేయడానికి చాలా మంచి డిజైన్స్ చేశాను, నా దృష్టిలో చాలా మంచి డిజైన్స్, కానీ యాడ్ చేసినప్పుడు ఒక్క సేల్ కూడా అవ్వలేదు అనమాట. సో నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇనీషియల్గా. సో ఏంటి అందరూ సక్సెస్ అవుతున్నారు, మనం సక్సెస్ అవ్వలేకపోతాం అని చెప్పి డిసప్పాయింట్ అయ్యా. బట్ నేను తెలుసుకున్న రియలైజేషన్ ఏంటంటే, అచ్చా నీకున్న నాలెడ్జ్కి నువ్వు టార్గెట్ చేయాల్సిన మార్కెట్ని కాకుండా వేరే మార్కెట్ని టార్గెట్ చేసావు. నీకు తెలిసిందేమో ఇండియన్ మార్కెట్, నువ్వు చేస్తుందేమో యూఎస్ మార్కెట్కి, అందుకే ఫెయిల్ అయ్యావు. సో లెట్ అస్ ట్రై దిస్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అప్పుడు 2014లో ఇండియన్ ప్రింట్ ఆన్ డిమాండ్కి వచ్చాయి అనమాట.
సో ఇక్కడ మన ఇండియన్స్ యొక్క ఎమోషన్స్ మనకు తెలుసు. సో వాళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళ అభిరుచులు ఏంటనేది మనకు ఐడియా ఉంటుంది కదా. సో దానివల్ల వి వర్ ఏబుల్ టు మేక్ గుడ్ మనీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో అరే బావ కంగారు పడక నేను ఉన్నాను కదా, చూసుకుంటాను కదా నేను అని చెప్పి లైక్ మన ఫ్రెండ్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అంటారు. సో దట్స్ ఎ వెరీ కామన్ ఎమోషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఏపీయా, తెలంగాణనా, లేకపోతే ఢిల్లీయా, ఇండియాలో ఎక్కడైనా సరే మనకి ఈవెన్ షారుఖ్ ఖాన్ సినిమాలో డోంట్ ఫియర్ రాజ్ ఈజ్ హియర్ అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఉంటుంది. సో అలా ఆ డైలాగ్ని తీసుకొని అందరికీ కనెక్ట్ అయ్యే డైలాగ్ కాబట్టి ఎమోషనల్గా సో ఏం చేసామంటే డోంట్ ఫియర్ అవినాష్ ఈజ్ హియర్, డోంట్ ఫియర్ రవి ఈజ్ హియర్ అని చెప్పేసి అప్పట్లో మనకి ఫేస్బుక్లో ఒక ఆప్షన్ ఉండేది. అంటే బై డిఫాల్ట్ వాడు ఇచ్చిన ఆప్షన్ కాదు, మనకి హ్యాక్స్ లాగా క్రోమ్ ఎక్స్టెన్షన్ ఒకటి రిలీజ్ అయింది అనమాట, పెయిడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఒక $67 ఉండేదండి. అది పర్చేస్ చేసుకుంటే ఇవాళ మనకి ఫేస్బుక్లో సెర్చ్ ఫీచర్ తగ్గించాడు, కానీ అప్పట్లో షో మీ పీపుల్ హూ ఆర్ నేమ్డ్ విత్ రవి అని వెతికితే మన కంప్లీట్ ఎవరెవరు ఫేస్బుక్లో రవి అనే పేరుతో ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు అనమాట. సో ఆ లోడ్ చేసిన తర్వాత మనం ఈ స్క్రాపింగ్ టూల్ అనమాట ఇది. సో ఈ స్క్రాపర్ క్లిక్ చేయగానే వాళ్ళ ఐడీస్ అన్నీ వచ్చేసాయి. సో ఎప్పుడైతే రవి అనే పేర్లు ఒక 10,000 రవీస్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక లిస్ట్లో పెట్టుకొని మనం ఫేస్బుక్ యాడ్స్ చేస్తున్నప్పుడు టార్గెట్ పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ లిస్ట్, ఈ లిస్ట్లో ఉన్నది ఎవరు, అందరూ రవిలే. సో ఒక టీషర్ట్ సింపుల్ డిజైన్ డోంట్ ఫియర్ రవి ఈజ్ హియర్ అని చెప్పి వేయగానే సో ఫేస్బుక్లో యాడ్ చూడగానే అందరూ అరే మన పేరు మీద ఒక టీషర్ట్ వచ్చింది, మనం కొనుక్కుందాం, ఇది ఎప్పుడు చూడలేదు కదా, బయట ఎక్కడ దొరకదు కదా, రవి ఈజ్ హియర్ అనే టీషర్ట్ బయట ఎక్కడ దొరకదు, అది కస్టమ్ మేడ్ టీషర్ట్, అది ఆల్ రవీస్ కోసం. సో అలా నేను ఇందాక ఏదైతే చెప్పానో లైక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 daysలో 80,000 చేశానని, అప్పుడు యూజ్ చేసిన ఎమోషనల్ టెక్నిక్ అదనమాట. సో రవీస్ అనే వాళ్ళకి కస్టమైజ్డ్ టీషర్ట్స్ ఇవ్వడం. నెక్స్ట్ ఎవరైతే రాజేష్ అనే పేరు వాళ్ళతో ఉన్నారో వాళ్ళ ఐడీస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి యాడ్ వెళ్ళేలాగా సో డోంట్ ఫియర్ రాజేష్ ఈజ్ హియర్. సో అలా నేమ్ టీషర్ట్స్ చేసాం అనమాట. సో ఆ ట్రెండ్ కొంతకాలం నడిచింది, ఒక 5-6 months నేమ్ టీషర్ట్స్ నడిచినాయి అనమాట. సో ప్రింట్ ఆన్ డిమాండ్లో ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేమ్ టీషర్ట్స్ వర్కౌట్ అయినాయి కదా అని చెప్పేసి మనం లైఫ్ లాంగ్ ఏ నేమ్ టీషర్ట్స్ చేస్తా అంటే కుదరదు, సాచురేట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. ఓకే. సో ఇందాక మీరు అన్న ఎక్స్టెన్షన్ నేమ్ గుర్తుందా? ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, లైక్ వే బ్యాక్ కదా, ఆల్మోస్ట్ 10-11 years అయిపోతుంది. బట్ అగైన్ ఇప్పుడు అవన్నీ పని చేయట్లా. ఎందుకంటే మనకి సమ్వేర్ అరౌండ్ 2017-18లో ఫేస్బుక్ చాలా లాసూట్స్ ఫేస్ చేసింది. ఇది యూజర్ డేటా ప్రైవసీ గురించి యుఎస్ కోర్టులో చాలా ఇబ్బందులు పడింది. సో యూజర్ డేటాను బయటకు ఎలా ఇచ్చేస్తావు అని చెప్పేసి. సో అప్పటి నుంచి కూడా ఇలా డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేయడం ఇలాంటి టూల్స్ అనేవి కూడా తగ్గినాయి అనమాట. సో అసలు ముందు సెర్చ్ చేస్తే పీపుల్ నేమ్ రవి అని సెర్చ్ చేస్తే ఇదివరకు అయితే ఎలా అయితే లిస్ట్ వచ్చేదో ఇప్పుడు అలాంటి లిస్ట్ చూపించట్లేదు వాడు. ఓకే. సో ఆ డేటా ఎక్స్ట్రాక్షన్ అందులోంచి తీసేసాడు. సరే, నేను ఇప్పుడు ప్రింట్ ఆన్ డిమాండ్ చేద్దాం అనుకున్నాను. అసలు ఎలా స్టార్ట్ చేయాలంటే నాకు ఏం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఆ ప్రోడక్ట్ కోసం, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా లేదా, ఇది మొత్తం ఎట్లాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ సెలెక్షన్ అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే సక్సెస్ అవుద్దా లేదా అనేది చాలా రీసెర్చ్ బేసిస్ మీద మనం డిసైడ్ చేయగలుగుతాం. యాక్చువల్గా అయితే మనం మార్కెట్లోకి అది రిలీజ్ చేసిన తర్వాత సక్సెస్ అవుద్దో లేదో తెలుస్తుంది. ఇప్పుడు మనకి చాలా మంది మీరు ఐటీ జాబ్స్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ కానీ లేదంటే డేటా అనాలిటిక్స్ టీమ్ కానీ వాళ్ళకి చాలా ఎక్కువ పే చేస్తారు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనం చేసి దాని మీద లాస్ అవ్వడం కన్నా ముందే మనం రీసెర్చ్ డిపార్ట్మెంట్కి మనం డబ్బులు పెట్టుకుంటే మనకి సేవ్ అవుద్ది కదా అని చెప్పి సో డేటా అనలిస్టులని వీళ్ళందరినీ హైర్ చేసుకుంటూ ఉంటారు. సో రీసెర్చ్ ప్రాసెస్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. సో ఎక్కువ టైం పడుతుంది. ఐడియల్లీ ఎవరైతే ప్రింట్ ఆన్ డిమాండ్ దిగుదాం అనుకుంటున్నారో సజెషన్ ఏంటంటే ప్రింట్ ఆన్ డిమాండ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా కోర్సెస్ సేల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కోర్స్ ఏదైనా తీసుకుంటే కనుక అప్పుడు మీకు గైడెన్స్ రైట్ పాత్రలో ఉంటుంది. సో మీరు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేస్తా కూర్చుంటే 1 yearకి కానీ మీరు ఏది రైట్ ఏది రాంగ్ అనేది నేర్చుకోలేరు. బట్ అదే ఒక కోర్స్ ఏదైనా పర్చేస్ చేస్తే మీరు వాడు కోర్సులో చెప్తాడు కాబట్టి 1-2 monthsలో మీరు నేర్చేసుకోగలుగుతారు. సో టైం సేవ్ అవుద్ది మీకు. అండ్ రైట్ నో ఎవరైతే చేస్తున్నారో ప్రింట్ ఆన్ డిమాండ్, సో రైట్ నో నేను ప్రింట్ ఆన్ డిమాండ్ చేయట్లేదు, స్టాప్ చేసేసాను. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి ఆపేసినందుకు. బట్ ఎవరైతే రైట్ నో ప్రింట్ ఆన్ డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటే ఇప్పుడు మార్కెట్లో ఏం వర్కౌట్ అవుతుందని తెలుస్తుంది, అవుట్డేటెడ్ డేటా కాకుండా అనమాట. సో అలా మనం ఏదైనా కోర్స్ పర్చేస్ చేసి నేర్చుకుంటే బాగుంటుంది. రెండోది కేస్ స్టడీస్ అండి. చాలామంది ఏంటంటే ఎక్కడ నేర్చుకోవాలని ఇదవుతూ ఉంటారు. కానీ ఒక టెక్నిక్ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు కేస్ స్టడీస్ అనే వర్డ్తో మనం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వెతికితే ఆ కేస్ స్టడీస్ వస్తాయి మనకి. వాళ్ళు ఎలా చేశారు, ఏం చేస్తున్నారు, ఎలా ప్రాఫిట్ అయ్యారు, ఏం మైనస్ అయింది, ఎక్కడ లాస్ అయ్యారు అని కేస్ స్టడీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక 1 week స్పెండ్ చేసి మీకు గూగుల్లోనూ యూట్యూబ్లో దొరికిన కేస్ స్టడీస్ అన్ని స్టడీ చేసుకుంటే
అచ్చా ఇలా చేస్తున్నారనమాట, ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని తెలుస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ అందరూ కూడా ఏదైతే వర్కౌట్ అవుతుందో బయటకి రివీల్ చేయరండి త్వరగా. సో మనమే ఏదో రకంగా క్యాచ్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీస్ అని మనం గూగుల్‌లో వెతికితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నేను ఏదైతే చెప్పానో కంపెనీస్‌తో టై అప్ అవ్వాలని కదా, అలాంటి కంపెనీస్ ఏమేమి ఉన్నాయో మనకి లిస్ట్ అవుట్ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ వెన్యూ కానీ, సో ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ప్రింట్ ఆన్ డిమాండ్ ఆప్షన్స్ ఇస్తున్నాయి మనకి. సో డైరెక్ట్‌లీ గూగుల్‌లోకి వెళ్ళి ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీస్ అంటే మనకు ఆ లిస్ట్ వచ్చేస్తది. సో వాళ్ళ దగ్గర సైన్ అప్ అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీరు చేసినప్పుడు ఏ కంపెనీతో చేశారు? ఇనీషియల్‌గా నేను చేసినప్పుడు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని జాక్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉండేది. సో అది బెంగుళూరు కంపెనీ నేను చెప్పింది. వాళ్ళు క్లోజ్ చేసేసారు. షట్ డౌన్ చేసేసారు. 1 ఇయర్‌లోనే క్లోజ్ చేసేసారు వాళ్ళు. దే వర్ నాట్ ప్రాఫిటబుల్. అండ్ దెన్ అది స్టార్ట్ చేసింది స్టూడెంట్స్ అనమాట యాక్చువల్లీ. కాలేజ్ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. సో ఆపరేషన్స్ అవి మేనేజ్ చేయలేక దే షట్ ఇట్ డౌన్. దెన్ మై డ్రీమ్ స్టోర్ అని చెప్పేసి ఆ తర్వాత మై డ్రీమ్ స్టోర్ అనే కంపెనీకెళ్ళాను, విచ్ వాస్ వెరీ పాపులర్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఐ మీన్ ఇండియా వైడ్‌గా పాపులర్ అనమాట సేల్స్ చేసేవాళ్ళు. సో అక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ స్పాన్‌లో ఒక 32 lakhs సంపాదించాను అనమాట. మై డ్రీమ్ స్టోర్‌లో ఒక 32 lakhs సంపాదించాను అనమాట. సో ప్యూర్లీ టీ షర్ట్స్ అండి. ఇంకొక ప్రోడక్ట్ సేల్ చేయలేదు. 100% టీ షర్ట్సే. కాకపోతే నేను చెప్పినప్పుడు ఎప్పటికప్పుడు కాన్సెప్ట్ మార్చుకుంటూ ఉండాలి. ఓకే. ఒకటే కాన్సెప్ట్ నేను నేమ్ టీ షర్ట్స్ అమ్ముతా అంటే కుదరదు. అది సాచురేట్ అయిపోయినప్పుడు ఇంకో కొత్త ఐడియాతో రావాలి మనం. సో మనకున్న ఐడియా, ఆ ఐడియా ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ పట్ల మనకు అవగాహన ఉన్నప్పుడు ఆ ఐడియా మనకు వస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు నేమ్ టీ షర్ట్స్ హవా అయిపోయిందండి. అంటే మార్కెట్ ల్యాక్ కాదు. ఎప్పుడైతే ఫేస్బుక్ వాడు నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఆ ఫీచర్ రిమూవ్ చేసేసాడో ఇంకా పీపుల్ నేమ్డ్ రవి లేదా పీపుల్ నేమ్డ్ అవినాష్ అలాంటి వాళ్ళకి టార్గెట్ చేసే స్కోప్ పోయింది. అప్పుడు మేము ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్తో రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఆలోచించాను ఇంకేం చేయొచ్చు అనేది ఎలా ఐడియా వస్తుందంటే, ఒకటి మార్కెట్ అవగాహన, 2 అసలు ఫేస్బుక్ యాడ్స్‌లో మనకి టార్గెట్ చేయడానికి ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఐడియా ఉంటే, ఫేస్బుక్ యాడ్స్ మీకు వస్తే అప్పుడు మీరు ఐడియాస్ అవే వస్తాయన్నమాట. సో ఫేస్బుక్‌లో ఒక ఆప్షన్ ఉండేది టార్గెట్ చేయడానికి. అదేంటంటే పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ బర్త్‌డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో బర్త్‌డే వరకు మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏం చేసామంటే లెజెండ్స్ ఆర్ బోర్న్ ఇన్ జనవరి, లెజెండ్స్ ఆర్ బోర్న్ ఇన్ ఫిబ్రవరి. సో ఇలా స్కేలబుల్ డిజైన్స్ అంటాం. అంటే మనం ఒక డిజైన్ తయారు చేస్తే ఆ డిజైన్ని మల్టిపుల్ పర్పసెస్కి యూస్ చేసేలాగా. సో లెజెండ్స్ ఆర్ ఐ మీన్ చాలా మంది మేబీ వాళ్ళు ఎవరైతే మన పాడ్కాస్ట్ వ్యూవర్స్ చూస్తున్నారో మేబీ వాళ్ళు లెజెండ్స్ ఆర్ సో అండ్ సో అని చెప్పేసి అలాంటి టీషర్ట్స్ చూసే ఉంటారు, పర్చేస్ చేసుకుని కూడా ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ నేను తీసుకొచ్చాను అనమాట. లైక్ లెజెండ్స్ ఆర్ బోర్న్ ఇన్ సో అండ్ సో మంత్ అని చెప్పి జనవరిలో పుట్టిన వాళ్ళందరికీ టార్గెట్ చేస్తే, అరే జనవరిలో పుట్టిన వాళ్ళు లెజెండ్స్ అంట అని చెప్పి వాళ్ళ టీషర్ట్ కొనుక్కొని వేసుకునేవారు అనమాట. అంటే ప్రౌడ్గా వేసుకునేవాళ్ళు. సో బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. సో వాళ్ళ టీషర్ట్ వేసుకుంటే వాళ్ళకి ఒక పాజిటివ్ ఎమోషన్ వస్తుంది కాబట్టి ఐ వాస్ టార్గెటింగ్ దట్ ఎమోషన్ అనమాట. సో అది వర్కౌట్ అయింది. అండ్ ఐ స్కేల్డ్ ఇట్ లైక్ హెల్. ఎవ్రీ మంత్కి స్కేల్ చేశాను. అండ్ స్లోగా వాట్ వి డిడ్ వాస్ ఇంక్లూడింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ మై డ్రీమ్ స్టోర్తోనే ఓన్లీ మంత్స్ కాకుండా డేట్స్ కూడా లెజెండ్స్ ఆర్ బోర్న్ ఆన్ December 1st, లెజెండ్స్ ఆర్ బోర్న్ ఆన్ December 2nd, అలా 30 days, 28 days, 31 days, ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్కి. సో ఆ కాన్సెప్ట్తో వచ్చాం. సో దెన్ ఎవ్రీబడి స్టార్టెడ్ కాపీయింగ్. సో మనకి ఈ కామర్స్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఒక ఐడియాతో ముందుకు వెళ్తే ఆ ఐడియాని కాపీ కొట్టడానికి ఇంకో 100 మంది రెడీగా ఉంటారు. సో ఎందుకంటే ఐడియాస్ రావడం కష్టం, బట్ ఒక ఐడియా పక్కవాడి ఐడియా బాగుందని అనిపిస్తే కాపీ చేయడం నిమిషం పని. సో ఎవ్రీబడి కాపీడ్ ద ఐడియా. సో నాతో పాటు లైక్ ఆల్మోస్ట్ ఇండియా వైడ్ మేబీ ఒక 200-500 డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ చేసేవాళ్ళు అనమాట. సో అంతమంది అదే డిజైన్ని కాపీ కొట్టి చేసేసరికి ఆ మార్కెట్ సాచురేట్ అయిపోయింది. సో నౌ దట్ ఈస్ ఎ న్యూ సొల్యూషన్. ఐ మీన్ దట్స్ ఎ న్యూ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఐడియా ఏం చేయాలి? సో దెన్ ఇదే కాన్సెప్ట్ని ఇంకా ఏం స్కేల్ చేయొచ్చు అని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది నాకు. సో వీ వర్ హ్యావింగ్ ది ఆప్షన్ టు టార్గెట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆన్ ఫేస్బుక్. పలానా స్కూల్లో చదివిన వాడిని మనకు యాడ్ చూపించవచ్చు, లేదా లెట్స్ సే ఐఐఎం. సో ఐఐఎం కాలేజ్లో చదివిన వాళ్ళందరికీ కూడా ఒక యాడ్ చూపించవచ్చు. సో వాళ్ళు చదివిన అంటే మన ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాడు మనల్ని అడుగుతాడు, మీరు ఏ కాలేజ్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు అని చెప్పి, ఏ డేట్లో పుట్టారని చెప్పి ఆ డేటా అడుగుతాడు కదా. సో దాన్ని బేస్ చేసుకొని టార్గెటింగ్ చేయడానికి ఉంటుంది. సో ఫేస్బుక్ యాడ్స్లో పలానా ఆప్షన్ ఉందని ఫస్ట్ తెలుసుకోవడం, మనకి రీసెర్చ్ బేసిస్ మీద మనకు ఏదైనా కోర్స్ చేసినప్పుడు సిస్టమాటిక్ నేర్చుకున్నప్పుడు ఇటువంటి టెక్నిక్స్ అన్ని తెలుస్తాయి అనమాట. సో మనకు ఆ టెక్నిక్స్ తెలుసు కాబట్టి ఓకే, ఎవరైతే ఐఐఎమ్స్లో చదివారో వాళ్ళని టార్గెట్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి కస్టమైజ్డ్గా ఒక డిజైన్ చేద్దాం. అలానే కొత్త ఐడియాతో రాలా. లెజెండ్స్ ఆర్ ఫ్రమ్ ఐఐఎమ్స్. ఓకే, ఐఐఎం కాలేజ్లో చదివిన వాళ్ళు లెజెండ్స్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను భారతీయ విద్యాభవన్స్లో చదివానండి.
లెజెండ్స్ ఆర్ ఫ్రమ్ భవన్స్. సో ఇలా ఒక కస్టమైజ్డ్ డిజైన్స్ చేసి భవన్స్లో చదివిన వాళ్ళందరికీ కూడా ఈ టీషర్ట్ యాడ్ వెళ్ళేలాగా, ఐఎమ్స్లో చదివిన వాళ్ళందరికీ కూడా ఈ టీషర్ట్ యాడ్ వెళ్ళేలాగా చేసాం. అప్పుడు ఏం జరిగిందంటే, సో ఫేస్బుక్ మళ్ళీ రెస్ట్రిక్ట్ చేసింది, కాలేజెస్ని స్కూల్స్ని టార్గెట్ చేసే ఆప్షన్ మళ్ళీ రిమూవ్ చేసేసింది, మళ్ళీ కొత్త హడ్డిల్. సో ఈ హడ్డిల్ని ఎలా బీట్ చేయాలి? సో ఈ కామర్స్ అనేది ఎప్పటికప్పుడు మనకు హడ్డిల్స్ తగులుతూ ఉంటాయి, మనం ఎప్పటికప్పుడు కొత్త ఐడియాస్తో రావాలి. అప్పుడు ఇంకొక ఐడియాతో వచ్చాం, కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. మీరు మీ జాబ్ ప్రొఫైల్ పెడతారు కదా ఫేస్బుక్లో, సో మీరు పలానా కంపెనీలో పనిచేస్తున్నారంటే టార్గెట్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ ఫర్ ఎగ్జాంపుల్. లెజెండ్స్ వర్క్ ఎట్ టీసీఎస్. ఇందాకేంటి, లెజెండ్స్ ఆర్ బోర్న్ ఇన్ జనవరి అన్నాం, తర్వాత లెజెండ్స్ ఆర్ ఫ్రమ్ ఫలానా స్కూల్ అన్నాం, ఇప్పుడు లెజెండ్స్ వర్క్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పి, సో టార్గెటింగ్ పీపుల్ హూ ఆర్ ఇన్ టీసీఎస్, లేదంటే విప్రో కానీ డెల్ కానీ ఇలా చేసాం. అది కూడా చాలా సక్సెస్ అయింది. అండ్ ఐ వాజ్ బ్యాన్డ్ ఫ్రమ్ ఫేస్బుక్ యాడ్స్ బికాస్ అది చేయడం వల్ల. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ అండి. మనం యాడ్స్ చేస్తున్నప్పుడు వేటి మీద మనం చేయొచ్చు, వేటికి చేయకూడదు అనేది దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో నాకు డెల్ నుంచి, విప్రో నుంచి, టీసీఎస్ నుంచి నోటీసెస్ వచ్చినాయి. అరే ఇది ట్రేడ్ మార్క్, మా కంపెనీ పేరు నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు, మనకు ఐడియా వచ్చింది కదా అని చెప్పేసి పూర్తి అవగాహన లేకుండా వాడేసాం. ఇది బ్రాండ్ నేమ్ వాడేసాం. వి ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఆ కంపెనీ బ్రాండర్స్ యూజ్ చేయకూడదు మనం. సో ఎప్పుడైతే అలా యూజ్ చేసామో నాకు నోటీసెస్ వచ్చినాయి అనమాట. ఫేస్బుక్ వాడు నన్ను యాడ్స్ నుంచి రిస్ట్రిక్ట్ చేసేసాడు. ఓకే, అండ్ అది కొంతకాలం నడిచింది. దెన్ లేటర్ ఆన్ అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, సో మళ్ళీ టార్గెటింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి. ఇప్పుడు మనం ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, లేదా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో, వీ కెన్ టార్గెట్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రభాస్, పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవన్ కళ్యాణ్. అప్పుడు వీ స్టార్టెడ్ డిజైనింగ్ టీషర్ట్స్ దట్ ఆర్ మ్యాచింగ్ టు దేర్ ఎమోషన్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉండే ఎమోషన్ ఏంటి, సో నెక్స్ట్ వస్తున్న మూవీ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ టీషర్ట్ తయారు చేసుకోవడం. సో అలా లైక్ ఎప్పటికప్పుడు మనకి హడ్డిల్స్ వచ్చినప్పుడు ఒక కొత్త డిజైన్ ఐడియాతో ఒక ఆడియన్స్ ఎమోషన్ని మిక్స్ చేస్తూ, ఎందుకంటే ఎమోషన్ లేకపోతే ఎవరు ఏం పర్చేస్ చేయరండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక నీడ్ ఉంటుంది. సో అది మనం క్యాప్చర్ చేసుకోగలిగితే ఆ యూజర్ ఇంటెన్షన్, యూజర్ సెంటిమెంట్, సింపతి, ఎంపతి, ఇవన్నీ కూడా మనం మార్కెటింగ్లో బేసిక్స్ నేర్చుకున్నప్పుడు తెలుస్తాయి అనమాట. సో ఆ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ డూ గుడ్ ఇన్ పీఓడి అండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ డిజైన్స్ ఎలా చేసేవాళ్ళు? అప్పుడు నాకు తెలిసి మీరు చెప్పినప్పుడు క్యాన్వా టూల్ లేదు, అవునా? అంటే ఫోటోషాప్ వాడేవాళ్ళు, ఏదన్నా టూల్ వాడే డిజైన్ చేసి? యాక్చువల్గా మల్టిపుల్ మెథడ్స్ ఉండేవండి. ఫోటోషాప్ వస్తే ఫోటోషాపే యూజ్ చేసేవాళ్ళం. యాక్చువల్లీ నాకు ఫోటోషాప్ రాదు అప్పుడు. సో ఈ టీషర్ట్ బిజినెస్ కాన్సెప్ట్ ఉందని నేను కొన్ని వీడియోస్ చూసి నేర్చుకుని, లేదంటే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి ఫోటోషాప్ నేర్చుకున్నాను. ఇవాళకి నాకు ఫోటోషాప్ 100% రాదు. నా టీషర్ట్ బిజినెస్కి కావాల్సిన బేసిక్ ఇంత డిజైన్ చేయాలంటే ఓకే నాకు ఏ ఫీచర్స్ తెలియాలి. సో ఫోటోషాప్ నేర్చుకుంటే సంవత్సరం నేర్చుకోవచ్చు, బట్ నేను ఒక 1 month స్పెండ్ చేసి బేసిక్ ఫోటోషాప్ నేర్చుకుని నాకు అవసరమైనంత వరకు చేసుకునేవాను అనమాట. కానీ కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే, నేర్చుకోలేను, ఆ ఫోటోషాప్ కూడా నాకు రాదు, అయినా సరే నేను బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఫోటోషాప్ వచ్చిన డిజైనర్స్కి అమౌంట్ పే చేసి, అరే నాకు ఇలా కావాలి డిజైన్, ఈ టైప్లో డిజైన్ చేసి పెట్టని చెప్పి ఫ్రీలాన్సర్స్తో డిజైన్స్ తయారు చేయించుకునేవారు. అక్కడ మనకి ఫ్రీలాన్సర్స్ కూడా రెవెన్యూ సోర్స్ ఉండేది అనమాట. సో ఈ ప్రింట్ ఆన్ డిమాండ్లో ఫ్రీలాన్సర్స్కి కూడా ఒక రెవెన్యూ సోర్స్ అనేది కనిపించింది. సో బిజినెస్ చేద్దాం అనుకున్నవాడు ఫ్రీలాన్సర్స్తో డిజైన్ చేయించుకునే వాళ్ళు. ఇంకొక సోర్స్ కూడా ఉండేదండి, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే, డిజైనర్స్ వాళ్ళే ఒక 100 డిజైన్స్ తయారు చేసి, ఇదిగో ఈ 100 డిజైన్స్ ఉన్నాయి, నేను ఇంత ప్రైస్గా అమ్ముతున్నాను, మీరు కావాలంటే ఈ డిజైన్స్ మీరు పర్చేస్ చేసుకొని మీ టీషర్ట్స్ మీద వేసుకొని సేల్ చేసుకోవచ్చు అన్నట్టుగా అమ్మేవాళ్ళు. సో అయితే మనం డిజైన్ చేసుకోవడం, లేదా ఫ్రీలాన్సర్స్తో చేయించుకోవడం, ఫ్రీలాన్స్ డిజైనర్స్తో చేయించుకోవడం, లేదా డిజైన్ ప్యాక్స్ కొనుక్కొని యూజ్ చేసుకోవడం అని ఆ 3 ప్రాసెసెస్ ఉండే. ఇవాళకి కూడా ఆల్ ఆఫ్ దోస్ 3 ఆర్ ఎగ్జిస్టింగ్ అండి. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు డిజైనింగ్ కంటే యాడ్స్ అనేది, అంటే డిజైనింగ్ ఫోటో మీరు అప్లోడ్ చేస్తారు, బట్ మోర్ దెన్ డిజైనింగ్ కంటే టార్గెటెడ్ ఒకటి ఇంపార్టెంట్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి, ఎందుకంటే దాని మీద బేస్ అయ్యే రన్ అవుతుంది. జనరల్గా ఈ రోజు ఏమైందంటే, టార్గెట్ కంటే కూడా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, అంటే మనం బ్రాండ్స్కి చేసేటప్పుడు క్రియేటివ్ పార్ట్ బాగా ప్లే అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని చేసినప్పుడు ఏంటి అంటే, టార్గెట్ అనేది అందరూ ఒకే రకంగా చేస్తారు ఆల్మోస్ట్ అటు ఇటు, బట్ ఎవరి క్రియేటివ్ పార్ట్ బాగుంటే వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది చేసి. బట్ మీరు చెప్పిన సినారో రివర్స్ టార్గెటే మెయిన్ థింగ్ అయింది. డిజైన్ అనేది మీరు చెప్పిన దాంట్లో అది ఎక్సలెంట్ గా ఉండకపోవచ్చు, నార్మల్ గా ఉంటే అంతే. అప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కరెక్టే మీరు అన్నది. అయితే ఈ ఫేస్బుక్ ఇప్పుడు మనల్ని ఏంటి, మీరు ఇందాక టీసీఎస్ ఇవన్నారు, ఈ రోజు అయితే గనక అసలు మనం యాక్చువల్ గా వర్డ్ వాడినా గానీ నార్మల్ గా చేసినా అదే హింట్ ఇస్తుంది. అప్పట్లో అసలు డైరెక్ట్ ఏమి హింట్ ఇచ్చారు, మిమ్మల్ని డైరెక్ట్ బ్లాక్ చేశారు. ఇవాళకి కూడా
యాజ్ అవినాష్ ఐఎమ్ రెస్ట్రిక్టెడ్ టు యూస్ ఫేస్బుక్ యాడ్స్ అండి. సో ఫేస్బుక్ యాడ్స్ రెస్ట్రిక్టెడ్ మీ కంప్లీటెడ్. ఇలా ఈ ఇష్యూ చాలా మందికి ఉంది. 2017 ఆ టైంలో ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా చాలా మందిని ఫేస్బుక్ రెస్ట్రిక్ట్ చేసింది. అండ్ వీఆర్ అనేబుల్ టు రన్ ఫేస్బుక్ యాడ్స్ విత్ అవర్ అకౌంట్స్. ఆ ప్రాబ్లం ఇవాళకి ఎవరైనా కొత్తగా ఫేస్బుక్ యాడ్స్లోకి వద్దాం అనుకున్నా సరే దే హ్యావ్ టు బీ రెడీ. ఒకవేళ అకౌంట్స్ బ్లాక్ అయితే రిస్క్ అవుతుంది, తర్వాత మనకి అకౌంట్స్ మళ్ళీ తెప్పించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి డే 1 నుంచి కూడా రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, పాలసీ వైలేషన్స్ అన్ని కూడా ముందుగానే కొంత అవగాహన ఉంటే మనకి యాడ్ అంటే మన బిజినెస్ ఆగకుండా ఉంటుంది. సో బట్ నాకు ఫేస్బుక్ ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేసిందో నా బిజినెస్ ఆగిపోయింది కంప్లీట్లీ. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ విజిలెంట్ అండి ఆ ఏరియాలో. ఇప్పుడు మీది ఆపేసింది కదా, మీరు వేరే అకౌంట్స్ తో ట్రై చేశారు? చేశాను. అది కూడా బ్లాక్ లేదు, యాక్చువల్లీ బ్లాక్ అవుతూ ఉంటాయి. సో ఇందులో చాలా లూప్ హోల్స్ ఉంటాయి, డార్క్ సైడ్ ఉంటుంది కొంచెం. సో యూ క్యాన్ డూ విత్ యువర్ మదర్ అకౌంట్. సో మీ మదర్ పేరు మీద ఫేస్బుక్ అకౌంట్తో చేయొచ్చు, ఫాదర్ పేరు మీద, సిస్టర్, బ్రదర్, ఫ్రెండ్స్, హస్బెండ్, వైఫ్, సో డిఫరెంట్ పీపుల్ అకౌంట్లో చేయొచ్చు. అయితే అగైన్ ఈ కేసు అందరికీ ఒకలా ఉండదు. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. సమ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద ఐపీ అడ్రస్. సో మీరు మీ ఫాదర్ అకౌంట్తో చేసినా యూఆర్ వర్కింగ్ ఫ్రమ్ ద సేమ్ ఐపీ అడ్రస్, సో అప్పుడు బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చాలా అకౌంట్స్ బ్యాన్ అయిపోయినాయి. సో పేరెంట్స్ అకౌంట్స్ తో చేసినా కూడా బ్యాన్ అయినాయి, సేమ్ ఐపీ నుంచి చేస్తే. సో డిఫరెంట్ ఐపీస్ నుంచి చేసుకోవాలి. అలాంటి డిఫరెంట్ ఐపీస్ నుంచి చేసినా సరే బ్యాన్ అవుదా అంటే ఇంకా అది లక్ ఫ్యాక్టర్ అండి. సో ఇవాళ ఎలా ఉందంటే 100% ఇది ఖచ్చితంగా జరుగుతుంది లేదా ఇది ఖచ్చితంగా జరగదు అని చెప్పడానికి లేదు. సో ఇండివిజువల్ లక్ ఫ్యాక్టర్ని బట్టి ఐపీ మార్చినా కూడా ఛాన్స్ ఉంది. అంటే మీరు గనక అసలు ఫస్ట్ ప్లేస్లో మీ ఐపీ ఎందుకు బ్లాక్ అయింది, మీ అకౌంట్స్ ఎందుకు బ్యాన్ అవుతున్నాయి అనే కోర్ రీజన్ మీరు ఫైండ్ అవుట్ చేయకపోతే కొత్త ఐపీ యూజ్ చేసినా కొత్త అకౌంట్ యూజ్ చేసినా మీరు అదే మిస్టేక్ చేస్తారు. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ఐడెంటిఫై అసలు మన అకౌంట్ ఎందుకు బ్లాక్ అయింది, మనం ఏం మిస్టేక్ చేసాం. ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటే కొంతవరకు ఒక 50-60% ఛాన్సెస్ అకౌంట్స్ రెస్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ అన్ని కూడా జిఎస్టీతో టైప్ అయ్యి ఉంది. ఓకే, జిఎస్టీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దట్స్ అప్ టు అస్. బట్ జిఎస్టీ ఇస్తే మనం రేపొద్దున ఇన్పుట్ క్రెడిట్ కింద దాన్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో జిఎస్టీ ఇచ్చి చేసుకుంటూ ఉంటాం బిజినెసెస్. సో డిఫరెంట్ లూప్ హోల్స్ ఉంటాయండి, వీ హ్యావ్ టు వర్క్ అరౌండ్, కొంత వర్క్ అరౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే అప్పుడు బడ్జెట్స్ క్యాంపెయిన్స్ కి ఎంత పెడితే ఎంత వచ్చాయి ప్రాఫిట్స్? యాక్చువల్లీ ఆ టైంలో ఇట్ వాస్ వెరీ ప్రాఫిటబుల్ అండి. నాకు గుర్తున్నంత వరకు ఒక టీషర్ట్ మీద ఒక 300 to 400 రూపీస్ మిగిలేదు మార్జిన్. 400 రూపీస్ అనుకో, ఏది ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ నేను చెప్పేది. సో మాకు ఒక 100 రూపీస్ స్పెండ్ చేస్తే యాడ్ మీద ఒక టీషర్ట్ సేల్ అయ్యేది. అంటే ఖర్చు పెట్టిన ప్రతి 100 రూపీస్కి ఒక 300 అట్లీస్ట్ మిగిలేదు అనమాట. సో అది ఇనిషియల్ డేస్లో వీఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్. ఆ తర్వాత ఏం చేసాం, వీ కేమ్ అప్ విత్ ఎ న్యూ ప్రోడక్ట్. ఐ మీన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇలా చెప్పాను కదా మై డ్రీమ్ స్టోర్. సో టుడే మై డ్రీమ్ స్టోర్ హ్యాస్ టర్న్డ్ ఇంటూ నొబేరో. ఇప్పుడు నొబేరో అనే బ్రాండ్ లో రన్ అవుతున్నారు. అండ్ వాళ్ళు దే కేమ్ అప్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్. వై డు వి సెల్ ఓన్లీ టీ షర్ట్స్, వై డోంట్ వి గెట్ ఇంటూ హుడీస్? సో మనకి వింటర్ సీజన్, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి స్వెట్ షర్ట్స్, హుడీస్ అన్ని వేసుకుంటాం కదా. సో దే కేమ్ అప్ విత్ హుడీస్. సో హుడీస్ మనం సేల్ చేస్తే వీ కెన్ సెల్ ఇట్ ఫర్ టీ షర్ట్ 600 అమ్మితే హుడీ మనం 1200 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ అది మార్కెట్ ప్రైస్ అంతే. సో టీ షర్ట్ మీద మనకి 300 మిగిలితే హుడీ మీద మనకి 500 రూపీస్ మిగిలే ఛాన్స్ ఉంది. సో అప్పుడు హుడీస్తో వచ్చారనమాట. సో హుడీస్ కూడా సేల్ చేసుకొని అదే 100 రూపీస్ అయ్యేది మనకి సేల్ చేయడానికి, కానీ ఈసారి 500 రూపీస్ మిగిలేదు. సో మార్కెటింగ్ ఎక్స్పెన్స్ మారట్లేదు, బట్ మీకు వచ్చే మార్జిన్ పెరుగుతుంది అనమాట. సో ఇనీషియల్లీ దోస్ వర్ ద కేసెస్. రాను ఏమైందంటే ఎక్కువ మందికి బిజినెస్ ఉందని తెలిసి, ప్రింట్ ఆన్ డిమాండ్ ఉందని తెలిసి అందరూ ఫేస్బుక్ యాడ్స్, ఇవాళ మనం 2024లో ఉన్నాం, టాకింగ్ అబౌట్ 2014, 2015, 16 ఆ టైంలో చెప్తున్నాను కాలంలో. సో పీపుల్ ఆర్ స్లోగా వచ్చా ఆన్లైన్లో డబ్బులు సంపాదించవచ్చు, ఇలా చేయొచ్చు, ఫేస్బుక్ యాడ్స్ చేయొచ్చు అని తెలుసుకుంటున్న రోజులు అనమాట అవన్నీ కూడా. సో ఒక్కొక్కరు లోపలికి వచ్చే కొద్ది ఏమైందంటే, లెట్స్ సే ఒక ఏదో ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం ఇక్కడ. సో అది ఒక్కటి నేను ఒక్కడనే ఉంటే అది నేనే తీసుకుంటా. బట్ 10 మంది ఉంటే 10 మంది దానికోసం ఫైట్ చేస్తారు కదా. సింపుల్ గా చెప్పాలంటే మన ఆస్తి కూడా అలాగా. ఓకే, సో ఒక్కడే ఉంటే మొత్తం ఆస్తి అంతా నాకే వస్తుంది, 10 మంది ఉంటే 10 మంది కొట్టుకుంటాం కదా. అలాగా ఫేస్బుక్ వాడు కూడా యాడ్ చూపించడానికి ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ని 10 మంది కావాలని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాడు ఏం చేశాడంటే, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి ఆ స్పేస్ ఇస్తాను అని కాస్ట్స్ పెరిగిపోయినాయి. సో నేను కంప్లీట్ బిజినెస్ స్టాప్ చేసే టైంకి లిటరల్లీ నాకు 300 రూపీస్ మిగిలితే టీషర్ట్ మీద నాకు యాడ్ ఎక్స్పెన్స్ 350 రూపీస్ అవుతున్నాయి. అంటే లాస్ట్ స్టేజ్లోకి వచ్చాం. సో జనరల్గా ఏదైనా ఒక బిజినెస్ ఉన్నప్పుడు
కొన్ని బిజినెసెస్కి సాచురేషన్ పాయింట్స్ ఉంటాయి. అవును. సో ఆ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది అనమాట. సో ఇంక నువ్వు వ్యాపారం చేస్తే నీకు లాస్ తప్ప ప్రాఫిట్ లేదు అనే స్టేజ్కి వచ్చింది అనమాట. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ జిఎస్టీ. ఆల్రెడీ యాడ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి అంటే మనకి 2017 ఆ టైంలో జిఎస్టీ కూడా ఇంట్రడ్యూస్ అయ్యి, సో అపారెల్ మీద మనకి క్లోదింగ్ మీద ఒక 5% జిఎస్టీ ఉంటుంది. సో ఆ 5% జిఎస్టీ అవుతుంది. అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియాలో పిఓడి అనే కాదు, ఎనీ ఈ కామర్స్, అది పిఓడి అయినా, డ్రాప్ షిప్పింగ్ అయినా, స్ట్రైట్ ఈ కామర్స్ అయినా, బిగ్గెస్ట్ ప్రాబ్లం దట్ ఇండియా ఈస్ ఫేసింగ్ టుడే అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఫేసింగ్ ఫ్రమ్ 2013 ఆల్సో. 10 ఏళ్ళైనా సరే ఆ ప్రాబ్లం మారలేదు. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ రిటర్న్స్ ఆఫ్ క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ. నేను అదే అడగబోతున్నాను. సో ఎవరైతే క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెడతారో ఆ ప్రోడక్ట్ త్వరగా రిసీవ్ చేసుకోరండి. అండ్ ఇది ఒక డార్క్ సైడ్. ఐ డోంట్ నో ఇఫ్ కొరియర్ కంపెనీస్ విల్ బ్లేమ్ మీ ఫర్ టెల్లింగ్ దిస్ ఆర్ నాట్. అందరూ ప్రాక్టీస్ చేస్తారని కాదు, కొంతమంది డార్క్ సైడ్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. దే హ్యావ్ డన్ దట్. ఓకే, నా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు, ఐ కాంట్ గివ్ ఎనీ ప్రూఫ్స్ ఆన్ దిస్, బట్ ఐ అజ్యూమ్ దిస్. ఓకే, మనం కొరియర్ పార్ట్నర్కి మన ప్రోడక్ట్ని కస్టమర్కి డెలివర్ చేయమని ఇచ్చాం. వాడు డెలివర్ చేయడానికి 60 రూపీస్ తీసుకుంటున్నాడు మన దగ్గర. దే చార్జ్ బేస్డ్ ఆన్ కేజీస్, లెట్స్ సే డిస్టెన్స్ బట్టో, కేజీస్ బట్టో, రకరకాల పారామీటర్స్ మీద చార్జ్ చేస్తారు. సో ఆ కొరియర్ పార్ట్నర్ ఆ ప్రోడక్ట్ డెలివర్ చేయడానికి 60 రూపాయలు తీసుకుంటాడు. కస్టమర్ సిఓడి ఆర్డర్ పెట్టిన వాడు ఆ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకోకపోతే ఆ ప్రోడక్ట్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తాడు. వెనక్కి తీసుకొచ్చినందుకు ఇంకొక 40 రూపాయలు, 60 రూపాయలు తీసుకుంటాడు. సో ప్రోడక్ట్ డెలివర్ చేస్తే కొరియర్ పార్ట్నర్కి ఎక్కువ డబ్బులు వస్తున్నాయా, వెనక్కి తీసుకొస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయా? సో వెనక్కి తీసుకొచ్చేస్తే వాడికి ఎక్కువ డబ్బు వస్తుంది. సో కొంతమంది డార్క్ సైడ్లో చేశారు. ఓకే, సో ప్రోడక్ట్స్ వెనక్కి వచ్చేసేవి. ఇవాళ డార్క్ సైడ్ చేస్తున్నారని కాదు, కానీ డైరెక్ట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు ఒక కస్టమర్కి ఉండే అటెన్షన్ వేరు. సిఓడి అన్నప్పుడు మేబీ ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తకపోవచ్చు అలాగా. సో సిఓడి అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 60 to 70% రిటర్న్స్ వచ్చేస్తున్నాయి ఎనీ ఈ కామర్స్ బ్రాండ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. అందుకనే మనకి అమెజాన్ ప్రైమ్ అని, ఫ్లిప్కార్ట్ వాడు కూడా ప్రైమ్ మెంబర్షిప్స్ అన్ని ఎందుకు పెట్టారంటే రిడ్యూస్ ది రిటర్న్స్, ఇవన్నీ తగ్గించుకోవడం కోసం వాళ్ళు పెట్టారనమాట. సో ఈ ప్రాబ్లం ఇవాళకి ఇండియాలో ఉంది ఈ కామర్స్లో, క్యాష్ ఆన్ డెలివరీ. ఇదేవే క్యాష్ ఆన్ డెలివరీ ఉండడం వల్లే ఇండియాలో ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం క్యాష్ ఆన్ డెలివరీ ఉండడం వల్లే బిజినెసెస్కి ఎక్కువ లాస్ వస్తుంది అనమాట. సో క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే మీరు ఒక కొత్త స్టోర్ పెట్టి చేసినప్పుడు పీపుల్ కాంట్ బిలీవ్, ఈ డబ్బులు మనం పే చేస్తే వీడు మనకి ప్రోడక్ట్ డెలివరీ చేస్తాడా, మన డబ్బులు పెంచుకొని పారిపోతాడా? సో బేసిక్గా మనకి ఏంటంటే ఇవాళ ఆన్లైన్లో మనకి ఇండియాలో స్కామ్స్ ఎక్కువైపోవడం వల్ల జనాలు ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది. సో మనం ఒక వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ కొంటే వాడు మనకి ప్రోడక్ట్ డెలివర్ చేస్తాడా, లేకపోతే మన డబ్బులు పట్టుకొని పారిపోతాడా అన్న ఫియర్ ఉంటుంది మనకి ఇండియన్ ఆడియన్స్లో. ఇండియన్స్ మనం త్వరగా అవతరాన్ని త్వరగా ట్రస్ట్ చేయం. కొంత టైం స్పెండ్ చేస్తే కానీ ట్రస్ట్ చేయము. సో ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ కోసం ఇవాళ ఈ కామర్స్ సైట్స్ అన్నీ కూడా ఒకవేళ వాళ్ళు సొంతంగా బ్రాండ్ పెట్టుకొని చేసుకుంటే ఖచ్చితంగా సిఓడి పెట్టాల్సి వస్తుంది. సో సిఓడి ఉంటేనే సేల్స్ ఎక్కువ అవుతాయి, సిఓడి లేకపోతే సేల్స్ తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం సిఓడి ఎక్కువ సేల్స్ అవుతున్నాయి, ఎక్కువ రిటర్న్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో అసలు మన బ్రాండ్ బయటకు వెళ్ళాలంటే సిఓడి పెట్టాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం సిఓడి ఫైట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉందన్నమాట. సో ట్రస్ట్ ఫ్యాక్టర్, మనం జనాలు ట్రస్ట్ గెయిన్ చేయాలన్నమాట మెయిన్. ఓకే, ఇప్పుడు ట్రస్ట్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలి? సో ట్రస్ట్ గెయిన్ చేయడం అనేది మీకు ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తా. నేను ఇవాళ మిమ్మల్ని కలిసి ఫస్ట్ టైమే రవి గారు నాకు ఒక 10,000 అప్పు కావాలండి ఇస్తారా అని అంటే, వీడు మనల్ని కలవగానే డబ్బులు అడిగాడు, వీడు ఎదవని తిట్టుకుంటారు మీరు. ఓకే, అలా కాకుండా నేను ఇవాళ కలిసాను, మళ్ళీ ఒక 2 days తర్వాత కలిసాం, మళ్ళీ ఒక 1 week తర్వాత ఏమన్నా సినిమాకి వెళ్తున్నాను వస్తారంటే వచ్చారు. అలా మనం ఒక 5-6 months జర్నీ చేసాం. అప్పుడు నేను జస్ట్ ఫోన్ చేసి రవి గారు ఒక 10,000 కావాలండి మీకు సాయంత్రం ఇచ్చేస్తాను అంటే మీరు నన్ను నమ్మి గూగుల్ పేయో ఫోన్పేయో చేస్తారు. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక పర్సన్తో కొంత టైం స్పెండ్ చేసామా, రెగ్యులర్గా చూస్తున్నాం కదా వీడు ఎక్కడికి పోతాడులే, వీడు ఇక్కడే ఉంటాడులే అని చెప్పి ట్రస్ట్ వస్తుంది మనకి. సో ఇండియాలో మనకి ట్రస్ట్ బిల్డింగ్, ఇండియానే కాదు వరల్డ్ వైడ్ హ్యూమన్ ఇదేంటంటే రెగ్యులర్గా మనం ఆ బ్రాండ్ మనకి, ఆ పర్సన్ మనకి కనపడతా ఉంటే మనం ఆ పర్సన్ ట్రస్ట్ చేస్తాం. అలా మన యాడ్స్ ఆడియన్సెస్కి మళ్ళీ కనిపిస్తూ ఉంటే అప్పుడు ఒక బ్రాండ్ని ట్రస్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్. రెండోది, ఆ ట్రస్ట్ ఉండదు కాబట్టి 6 నెలలు నేను వెయిట్ చేయలేను. నా యాడ్ చూపించి ఆ తర్వాత 6 నెలల తర్వాత కొంటాడంటే నాకు కష్టం. సో ఇవాళే నేను ట్రస్ట్ బిల్డ్ చేయాలి. దానికి ఉన్న ఏకైక ఆప్షనే సిఓడి. ఇందాక మనం మాట్లాడుకుంది, కొందాం సిఓడియే కదా, ప్రోడక్ట్ వస్తే ఇద్దాం డబ్బులు, లేదంటే లేదు.
సో కస్టమర్ ఇలాగే థింక్ చేస్తాడు, మనకు పోయిందేముంది, వస్తే ఇద్దాం లేదంటే లేదని అనుకుంటాడు. సో ట్రస్ట్ బిల్డింగ్కి వాడే ఫ్యాక్టరే సిఓడి అండి. అందుకోసం సిఓడిని ఇండియాలో ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. సో సిఓడిని ఇంట్రడ్యూస్ చేసింది ఫ్లిప్కార్ట్ ఇండియాలో. మనకి యూఎస్లో కానీ యూకేలో కానీ సిఓడి కాన్సెప్ట్ ఉండదు. ఖచ్చితంగా ఆన్లైన్లో పే చేస్తారు, కొనుక్కుంటారు. ఇండియాలో మాత్రమే మనకి ఈ ట్రస్ట్ ఇష్యూ, సిఓడి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ట్రస్ట్ కావాలంటే యాడ్స్ గట్టిగా చేసి బ్రాండ్ బిల్డ్ చేయాలి. అట్ ద సేమ్ టైం సిఓడి ఆఫర్ కూడా ఇచ్చుకోవాలండి. అండ్ ఈ మధ్య కాలంలో లైక్ ఒక 2-3 years నుంచి పాపులర్ అయిన మార్కెటింగ్ మెథడాలజీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో నేను ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చాను. సో నేను వచ్చి నేను ఒక టీషర్ట్ అమ్ముతాను కొనుక్కో అంటే వాడు నన్ను నమ్మకపోవచ్చు. కానీ ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్, సో ఏ టీషర్ట్ వేసుకుంటే బాగుంటుంది, ఎలా రెడీ అవ్వాలని ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ లేదా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఒక ఫ్యాన్ బేస్ బిల్డ్ చేసుకుని ఉంటాడు. సో ఆ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు, ఆ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని ట్రస్ట్ చేస్తారు. సో వాళ్ళని ట్రస్ట్ చేస్తారు కాబట్టి మనం ఆ ఇన్ఫ్లుయెన్సర్కి కొంత మనీ పే చేసి నేను ఇలా ప్రోడక్ట్ క్రియేట్ చేశాను, సో నీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయి. సో ఈ ప్రోడక్ట్ని తను ప్రమోట్ చేయాలంటే తన ఆడియన్స్ ట్రస్ట్ చేయడం పక్కన పెట్టండి, ముందు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ట్రస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రోడక్ట్ నిజంగా రేపు బాగాలేదు అనుకోండి, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేశాడు కాబట్టి వాడు చెప్పినందుకు వాళ్ళు నష్టపోతారు ఆ ప్రోడక్ట్ బాగోకపోతే. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్కి ఇది మా ప్రోడక్ట్, నీ ఆడియన్స్కి, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నీ సబ్స్క్రైబర్స్కి ఇది సూట్ అవుద్దని అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి నువ్వు ట్రై చేయి. సో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ నీకు ఒక శాంపుల్ ఇస్తాం, ఒక ఫ్రీగా నీకు ఒక రివ్యూ కాపీ అన్నట్టు నీకు ఒక శాంపుల్ ఇచ్చేస్తాం. ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ వీఆర్ హ్యాపీ టు పే యూ, నీకు కొంత అమౌంట్ పే చేస్తాం, యూ ప్రమోట్ అవర్ ప్రోడక్ట్ అని చెప్పేసి చేస్తారనమాట. దీన్నే మనం డిజిటల్ మార్కెటింగ్లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసే జాబ్ ఏంటంటే ఒక బ్రాండ్కి ఏ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే ఎక్కువ సేల్స్ వస్తాయి, అలా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐడెంటిఫై చేయడమే ఒక జాబ్ అండి. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ యొక్క జాబ్ అనమాట. సో ఈ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి ఇవాళ ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఆల్రెడీ సంవత్సరం నుంచో 10 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో వాళ్ళు అతన్ని ఫాలో అవుతున్నారు, అతన్ని నమ్ముతున్నారు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ని నమ్ముతున్నారు. సో మనకు తెలిసినోడు మా బావ చెప్పాడు రా కొనుక్కోవచ్చు అని తీసుకొచ్చిలే పర్లేదు, లేదా మా ఫ్రెండ్ ఆల్రెడీ వాడాడంట. సో ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇన్ఫ్లుయెన్సర్ని ఆల్రెడీ నమ్ముతున్నారు కాబట్టి అతను చెప్పినందుకు మనకు వస్తుంది అనమాట. సో ఐదర్ యాడ్స్ కొట్టి మల్టిపుల్ టైమ్స్ మనం కనపడుతూ ఉండాలి, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రికమెండేషన్ అనమాట, అది మనకి రికమెండేషన్ లెటర్ అలాగే జాబ్కి వెళ్ళినప్పుడు అలా ఇన్ఫ్లుయెన్సర్ రికమెండేషన్ తీసుకోవాలి, లేదా మనం సిఓడి ఆప్షన్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. సో ఈ 3 ఆప్షన్స్తో మనం ట్రస్ట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్ గురించి చెప్పారు కాబట్టి నాకు ఒక మంచి సాలిడ్ క్వశ్చన్ వచ్చింది. అదేంటి అంటే మీరు యాడ్స్ రన్ చేశారు, వర్కౌట్ అవ్వాల, కానీ మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వలేదు? మరి మీరు యాడ్స్ ఏమి లేకుండా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఆ టీ షర్ట్స్ మీరే వేసుకొని ఓకే సెల్ చేయొచ్చు కదా. మంచి క్వశ్చన్ అడిగారు, కానీ చాలా సింపుల్ ఆన్సర్ ఇది. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి నాకు 1 సంవత్సరం పట్టుద్ది. అదే ఫేస్బుక్ యాడ్ నేను ఇప్పుడు డబ్బులు పెడితే సాయంత్రానికి యాడ్ రన్ అయిపోద్ది. అది కరెక్ట్. నేను అంటుంది మీది వర్కౌట్ అవ్వట్లేదు, ఒక టైంలో ఆపేసాను అన్నారు. నేను అంటుంది ఏంటంటే ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే దానికి చెప్పిన రీజన్స్ మీరు, ఒకటి ఫేస్బుక్ యాడ్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయింది, రెండోది క్యాష్ ఆన్ డెలివరీ కూడా రావడం వల్ల వైబుల్ కావట్లేదు కాబట్టి ఆపేసాం. అదే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు అనుకోండి, ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీరు ఫ్రంట్ ఎండ్ యాడ్స్ కాస్ట్ పెట్టక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పీడ్ గా రాదు, కొద్దిగా టైం పడుతుంది, బట్ ఇట్స్ లాంగ్ టర్మ్ గేమ్. మీరే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఈ కంపెనీస్ అన్నిటితో టైఅప్ అయ్యి మీరే ఆ షర్ట్స్ ని కానీ ఎందుకు ప్రమోట్ చేయాలి? అంటే టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఇప్పుడు నాకు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఉందా లేదా, అసలు నాకు కెమెరా ముందుకు రావాలని ఉందా లేదా. మళ్ళీ చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ చెప్తున్నప్పుడు జనాన్ని అరే టెస్టిమోనియల్స్ ఇవ్వండి రా అంటాను. మామూలుగా సార్ చాలా బాగా చెప్తున్నారు సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు సార్ మీరు అంటారు. అదే మాట ఒక్కసారి వీడియో ముందుకు వచ్చి చెప్పరా అంటే చెప్పరు. సో ఇప్పుడు మనకి ఒక 50 members బ్యాచ్ ఉంది, అందులో మహా అయితే వీడియో చేయగలిగిన వాళ్ళు 2 కానీ 3 కానీ ఉంటారు. సో కొంతమంది వీడియో ముందుకు రాకపోవచ్చు, అలాంటి ఇది ఉంటుంది. కొంతమందికి రాగలిగిన నాకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని లేదు, నాకు బిజినెస్ మ్యాన్గా ఉందాం అనుకుంటున్నాను, నేను బ్యాక్ ఎండ్లో ఉండి బిజినెస్ చేస్తాను, నేను ఫ్రంట్ ఎండ్ నేను రాను. ఒకవేళ నేను ఫ్రంట్ ఎండ్ వస్తే నేను ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాను కానీ బిజినెస్ పర్సన్గా ఉండను. సో అదొక పర్సనల్ చాయిస్ అనమాట. సో ఐ వాంట్ టు డూ బిజినెస్, నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో అదొక పర్సనల్ చాయిస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నది కూడా కరెక్టే, యూ కెన్ బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్. సో ఆయన ఏం చేశాడు, ఆయన బ్రాండ్కి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ కింద ఇన్ఫ్లుయెన్సర్ కింద మారి చేసుకున్నాడు అనమాట. దట్ కెన్ ఆల్సో బి డన్.
కాకపోతే ఎప్పుడు నేను మాట్లాడేది ఐ స్టాప్డ్ ఇన్ 2017 ఎండింగ్ ఆ టైంలో. ఓకే. సో అప్పటికి ఇంకా ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ అయ్యి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంతా కూడా కొత్తగా వస్తున్నాయన్నమాట. సో అది చెయ్యాలా వద్దా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బిజినెస్ వయబుల్ అవుతే, ముందు ఓకే మనకి జీఎస్టీ ఉన్నా, ఫేస్‌బుక్ యాడ్ ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయినా, లేదంటే ఇవన్నీ ఉన్నా సరే మనం ఇన్‌ఫ్లుయెన్సింగ్ చేస్తే మనం ప్రాఫిటబుల్‌గా ఉంటాం అనుకుంటే వెళ్ళొచ్చు. లేదంటే లేదు. అది పర్సనల్ చాయిస్ అనమాట. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. రాంగ్ తన బ్రాండ్. సో తన బ్రాండ్‌కి తను యాడ్స్ చేస్తా ఉంటాడు. సో ఇట్ కమ్స్ డౌన్ టు యువర్ పర్సనల్ చాయిస్ వెదర్ యూ వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్. బట్ నేనెందుకు ఈ క్వశ్చన్ వేసానంటే, హ్మ్. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే యు ఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మీరు చెప్తున్నారు. హ్మ్. సో ఇన్‌ఫ్లుయెన్సర్ డిజిటల్ మార్కెటింగ్‌లో యూ వాంట్ టు బి ఇన్‌ఫ్లుయెన్సర్. హ్మ్. సో ఆల్రెడీ మీరు ఆ బిజినెస్‌లో సక్సెస్ అయ్యారు కాబట్టి, ఆ టైంలో ఇంకా చేసుంటే మైట్ బి ఐ డోంట్ నో మైట్ బి మీకు ఆ టైంలో అది ఐడియా స్ట్రైక్ అవ్వకపోవచ్చు. లేదా మీరు అన్నట్టు గ్రోత్ రేట్ అప్పుడు ఇంకా స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి. అవన్నీ కూడా ఫ్యాక్టర్సేనండి. బట్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే నన్ను ఫేస్‌బుక్ వాడు బ్యాన్ చేసేసాడు. ఓకే. సో పీఓడీ చేయడానికి ఏకైక ట్రాఫిక్ సోర్స్ ఆ రోజుల్లో, ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఈ కామర్స్ మనం ప్రాఫిటబుల్‌గా చేయాలంటే ద బెస్ట్ ట్రాఫిక్ సోర్స్ ఇస్ ఫేస్‌బుక్ యాడ్. సో బికాస్ ఐ యామ్ నో లాంగర్ అలౌడ్ టు రన్ ఫేస్‌బుక్ యాడ్స్. అండ్ అలాగే మనం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవుదాం అనుకుంటే ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైమ్. అండ్ మనం చేసేది ఏంటి ప్రింట్ ఆన్ డిమాండ్ ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది. సో ఇవాళ మనం 2 మంత్స్ అమ్మిన టీ షర్ట్ వచ్చే నెల అమ్మం. బట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాడు ఏంటి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. సో మీరు 6 ఇయర్స్ నుంచి చేస్తున్నా మీ టాపిక్ మారలా. యు ఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. సో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాడికి కూడా ఒక నిచ్ అనేది ఉంటుంది. ఒక టాపిక్ అనేది ఉంటుంది. బట్ ఈ టీ షర్ట్ బిజినెస్‌లో టాపిక్ లేదు. ఏ టాపిక్ కని నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అవుతాను? ఐదర్ ఐ హావ్ టు బికమ్ ఎ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్. సో నేను ఇలా ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవుతానంటే జనాలు కంగారు పడతారు. సో ఐ థాట్ దట్స్ నాట్ ద రైట్ వే టు గో. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. Hmm. మీరు అన్న దీంట్లో ఏంటంటే ఈ రోజు ఫేస్‌బుక్ ఇప్పటికి ఫేస్‌బుక్ మెయిన్ థింగ్ ఇన్ ఈ కామర్స్ అన్నారు కదా. సో అకార్డింగ్ టు అవర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఈ రోజు ఏంటి అంటే ఫేస్‌బుక్ కంటే కూడా నేను సజెస్ట్ చేసేది ఇన్‌స్టాగ్రామ్ సజెస్ట్ చేస్తా. వాట్ ఐ మెంట్ వాస్ అంటే ఫేస్‌బుక్ అనేది అలవాట్లో వచ్చిన పదం. ఐ మెంట్ మెటా. సో బోత్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ కంబైన్డ్ మెటా, టుగెదర్. వాట్సాప్ అందర్ ప్లాట్‌ఫామ్ ఇస్ యూట్యూబ్. యూట్యూబ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు జనరల్‌గా మనకు ఫేస్‌బుక్‌లో అయితే గనక మీరన్న సెక్టార్‌లో మనం యాడ్ రన్ చేయాలి. యాడ్ పీపుల్‌కి రీచ్ అవ్వాలి. కరెక్ట్ టార్గెటెడ్ ఆడియన్స్‌కి వెళ్తాము. ఇక్కడేంటి మనం మనీ స్పెండ్ చేస్తున్నాము. మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మనీ ఆప్టిమైజ్ చేస్తాం. కానీ జనరల్‌గా ఏమవుతది అంటే ఇనిషియల్ వాళ్ళకి తెలీదు ఆ టెక్నిక్స్ అన్నీ. వాళ్ళ మనీ అంతా పోతా ఉంటది. అందుకనే మీరు డిజిటల్ మార్కెటింగ్‌కి ఎవరైనా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ మీరు వినే ఉంటారు. మేము యాడ్స్ రన్ చేస్తున్నాం గానీ మాకు టర్నోవర్ అవ్వట్లేదు, కన్వర్షన్స్ రావట్లేదు అంటే వాళ్ళు ఎక్కడ టార్గెట్ దగ్గరో లేదు అంటే గనక ఆ క్రియేటివ్ పార్ట్ దగ్గర మిస్ అవుతారు కదా. మేము అంటే ఈ కామర్స్ ఎందుకు నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను అంటే మేము డైరెక్ట్ ఈ కామర్స్ చాక్లెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గానీ మా కజిన్ ఇవి మీకు తెలుసు కదా సెల్ చేసాం. సెల్ చేసినప్పుడు చూసింది ఏంటి అంటే ఎదురు మనం మనీ స్పెండ్ చేసే కంటే కూడా ఈరోజు మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే ఒకటి ఐ కెన్ కొలాబరేట్ విత్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. వన్ థింగ్ నాకు టీ షర్ట్స్ ఉంది. నేను కంటెంట్ చేయను. నేను ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కొలాబరేట్ అవుతా. రెండోది ఏంటి అంటే గనక నేను యూట్యూబ్‌లో యాడ్స్ రన్ చేస్తా. ఓకే. థర్డ్ వన్ నేను యూట్యూబ్‌లో ఇన్ కేస్ నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యి ఉంటే ఆల్రెడీ ఆడియన్స్ ఉంటే అక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు ఫేస్‌బుక్ కంటే కూడా దీస్ ఆర్ ద బెస్ట్ మెథడ్స్ అకార్డింగ్ టు మై ఎక్స్‌పీరియన్స్ నేను చూసాను. సో యూట్యూబ్ యాడ్స్ కూడా ఈ మధ్యన బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. ఇంకా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇదివరకు మనకి ఒక వీడియో చూస్తే వీడియోకి మేబీ 1 or 2 యాడ్స్ వచ్చాయి. అవును. ఇవాళ యూట్యూబ్ యాడ్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి మనకు ఒక వీడియో చూసేలోపు 10 యాడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ద పీపుల్ హూ ఆర్ రన్నింగ్ యూట్యూబ్ యాడ్స్ హావ్ ఆల్సో ఇంక్రీస్డ్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రాఫిటబుల్. సో ఒకటి చేస్తే ప్రాఫిట్ లేదు అన్నప్పుడు ఎవరు చేయరు. సో ఎస్ మీరు చెప్పింది కూడా కరెక్టే, ఇట్స్ బీయింగ్ ప్రాఫిటబుల్. బట్ నేను కేస్ స్టడీస్ చూడలేదు. ఏది యూట్యూబ్ యాడ్స్ ద్వారా ఈకామ్ సేల్స్ ఎక్కువ చేసిన కేస్ స్టడీస్ నేను చూడలేదు. ఐ బిలీవ్ యూట్యూబ్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ సర్వీస్ బేస్డ్ బిజినెసెస్. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ అనుకుందాం. కోర్సెస్ యూట్యూబ్లో ఎక్కువ శాతం ఏంటంటే ఏదైనా ఒకటి తెలుసుకుందాం, నేర్చుకుందాం, చదువుకుందాం అటువంటి ఆడియన్సెస్ ఎక్కువ ఉంటారు. సో సర్వీస్ బేస్డ్ బిజినెసెస్కి యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫేస్బుక్ కన్నా కూడా. కానీ స్కేల్ చేయాలంటే మాత్రం ఫేస్బుక్ ఇస్ మచ్ బెటర్ అండి. ఓకే, ఎక్కువ మందిని రీచ్ అవ్వాలంటే మాత్రం. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి కంపారిటివ్లీ ఫేస్బుక్ యాడ్స్ ఇస్ మచ్ ఈజియర్ కంపేర్ టు యూట్యూబ్ యాడ్స్. చాలా మందికి ప్లాట్ఫామ్ నేర్చుకోవడం కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఫేస్బుక్ యాడ్స్ ఇస్ రిలేటివ్లీ ఈజీ టు స్టార్ట్ అండ్ సో అంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అండ్ దెర్ ఆర్ మోర్ పీపుల్ టీచింగ్ ఫేస్బుక్ యాడ్స్. ప్లాట్ఫామ్ ఈజీగా ఉంటుంది. లెర్నింగ్ ద ప్లాట్ఫామ్ ఇస్ ఈజీ. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ప్లాట్ఫామ్ యూర్ డూయింగ్ ఆడియన్స్ పల్స్ పట్టుకొని మనం ఆ క్రియేటివ్ తయారు చేయలేకపోతే
ఆర్ మన ప్రైజింగ్ స్ట్రక్చర్ తప్పైనా మనం మార్కెట్లో అనుకున్నది సరే 500కి సేల్ అయిపోద్ది అనుకున్నాం, బట్ కస్టమర్ అది ఎక్కువ 400 ఉంటే ఇన్వెస్ట్ చేద్దాం కొందాం అన్న ఫీలింగ్ ఉంటే, సో ప్రైజింగ్ పాయింట్ దగ్గర కానీ క్రియేటివ్ పాయింట్ దగ్గర కానీ మనం వాడిని కన్విన్స్ చేయలేకపోతే వీల్ ఫెయిల్ అండ్ బట్ అగైన్ యూట్యూబ్ యాడ్స్ ఆర్ వర్కింగ్ రియల్లీ వెల్. ఈ కామర్స్కి నేను కేస్ స్టడీస్ చూడలేదు, బట్ మీరు అన్నారు కాబట్టి ఐ థింక్ ఐ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఐడియా. సో నేను ఈ మధ్య తెలుగులో కూడా చూసాను, అంటే నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను. దాంట్లో తెలుగులో కూడా చూసింది ఏంటంటే కొంతమంది యంగ్ ఆడియన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రాప్ షిప్పింగ్ మీద వీడియోస్ చేస్తున్నారు. ఐ డోంట్ నో రియాలిటీ, మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని రోజు వీడియో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను. దాంట్లో జెన్యూన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, డిఫరెంట్. బట్ కొద్దిమంది ఏంటి అంటే దే ఆర్ షోయింగ్ సమ్ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు డ్రాప్ షిప్పింగ్ బాగా రన్ అవుతుంది అని. నేను అంత డీప్ గా చూడలేదు. మీరేమన్నా ఈ మధ్య ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ కానీ, ఇండియా నాట్ ఓన్లీ ఇండియా, అవుట్ సైడ్ డ్రాప్ షిప్పింగ్ ఎలా రన్ అవుతుంది ఏంటి అని ఏమైనా చూసారా? చూస్తే కనుక వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దట్ థింగ్? ఓకే, సో ఫస్ట్ థింగ్ అండి, డ్రాప్ షిప్పింగ్ అనేది ఐ వాంట్ టు టెల్ వెరీ ఓపెన్ టు ఆల్ ఆఫ్ యూ ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను నేను. ఇట్స్ నాట్ అన్ ఈజీ బిజినెస్. అది ఒక డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ కాదు, అదొక బిజినెస్ అది. సో అది షైనీ ఆబ్జెక్ట్ మెరుస్తుంది, వాడెవడో ₹1,00,00,000 సంపాదించాడంట, లేదంటే వాడెవడో 10 లక్షలు సంపాదించాడంట అని చెప్పి మీరు అటు వెళ్తే 100% అందరూ సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు. మీరు అన్నట్టు అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. 2 కేసెస్. ఒకటి అది నిజం, కానీ అది ఇంకా పని చేయట్లేదు కాబట్టి వాడు ఆ సీక్రెట్ బయటికి చెప్పాడు, లేదా అది అబద్ధం అయి ఉంటుంది. అబద్ధం అయి ఉంటే ఫుల్ ట్రాష్, మీరు ఎలాగో మోసపోతారు. బట్ నిజమై ఉన్నా సరే మీరు ఖచ్చితంగా అటు వెళ్తే సక్సెస్ అవుతారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే బిజినెస్ అనేది ఒక మైండ్ సెట్. సో డ్రాప్ షిప్పింగ్ కానీ, పిఓడి కానీ, ఈ కామర్స్ కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కాదండి, అవి బిజినెస్ మోడల్స్. ఆ బిజినెస్ మోడల్స్ని సక్సెస్ చేయడానికి మనం డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అని, ఫేస్బుక్ యాడ్స్ అని ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. సో బిజినెస్ మైండ్ సెట్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. వాడికి ₹1,00,00,000 వచ్చినాయి కదా అని చెప్పేసి మీకు కూడా అందులో ₹1,00,00,000 వస్తాయని లేదు. సో ఒకే క్లాస్కి అందరం ఒకే క్లాస్కి వెళ్తాం, ఒకరికి 100 మార్కులు రావచ్చు, ఒకరికి 50 మార్కులు రావచ్చు. సో రిజల్ట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. సో దట్ మైట్ డిఫర్. అయితే ఇవాళ మనకి ఇండియన్ మార్కెట్లో డ్రాప్ షిప్పింగ్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు 2. ఒకటి, మనం సొంతంగా షాపిఫై స్టోర్ పెట్టుకొని చేసుకోవచ్చు, లేదా అమెజాన్లో మనం ఒక సెల్లర్గా రిజిస్టర్ అయ్యి చేసుకోవచ్చు. ఇది వరకు అమెజాన్ అంత పాపులర్ కాదు మనకి. ఎలాగా యాజ్ ఎ డ్రాప్ షిప్పింగ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్గా ఎక్కువ పాపులర్ కాదు, ఎక్కువ షాపిఫై పాపులర్గా ఉండేది. బట్ రీసెంట్ టైమ్స్లో రాదర్ దాన్ సెల్లింగ్ యువర్ ఈకామ్ ప్రోడక్ట్స్ ఆన్ యువర్ ఓన్ స్టోర్, ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ విత్ అమెజాన్. ఓకే, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇందాక మనం మాట్లాడుకున్న ట్రస్ట్ ఫ్యాక్టర్. మీరు మీ సొంత స్టోర్, సొంత బ్రాండ్ పెట్టుకుని వెళ్తే జనాలు మిమ్మల్ని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. సో కొనే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే, ఇది ఒక కొత్త బ్రాండ్, వీళ్ళ స్టోర్లో కొనుక్కుంటే మనకు ప్రోడక్ట్ వస్తుందో లేదో తెలియదు. అదే మీరు అమెజాన్లో కొనుక్కుంటే 95% ఆఫ్ ది ఆడియన్సెస్, 95 కాదు 99% ఆఫ్ ది ఆడియన్సెస్ అమెజాన్లో కొనుక్కుంటున్నాం అనుకుంటారే తప్ప అమెజాన్లో ఒక సెల్లర్ దగ్గర కొనుక్కుంటున్నాం అని అనుకోరు. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్. అమెజాన్లో ఒక సెల్లర్ దగ్గర కొనుక్కుంటున్నాం అన్నది మాత్రం ఎవరు ఆలోచించరు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బేసిక్గా. సో ఎప్పుడైతే మీరు అమెజాన్లో డ్రాప్ షిప్పర్ అవుతారో, మీ ప్రోడక్ట్స్ అమెజాన్లో పెట్టుకుంటే కనుక ఆల్రెడీ అమెజాన్ వాడు ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాడు. సో జనాలందరికీ ఏంటి, అమెజాన్ అంటే నాకు తెలుసు, అందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్ అమెజాన్, రోజు చూస్తుంది. సో అమెజాన్ అందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ బ్యారియర్ మీరు క్రాస్ అయిపోతారు. జనాలు మేము మీ దగ్గర కొనుక్కోవచ్చా లేదా అన్న డౌట్ రిమూవ్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ డౌట్ రిమూవ్ అయిపోయి దే ఆర్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ థింగ్. అదేంటంటే ఓకే, ఈ ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ ఉందా, ఇంకో ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ ఉందా, ఈ ప్రోడక్ట్కి రేటింగ్స్ బాగున్నాయా, ఇంకో ప్రోడక్ట్కి రేటింగ్స్ బాగున్నాయా, అసలు కొనాలా వద్దా అన్న స్టేజ్ నుంచి ఏది కొంటే బాగుంటుంది అనే కంపారిజన్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఇట్స్ బెటర్ టు స్టార్ట్ విత్ అమెజాన్. సో చాలామంది వాళ్ళ అమెజాన్లో సెల్లర్స్గా మారుతున్నారు. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ టీచింగ్ అమెజాన్ కోర్సెస్ కూడా నేర్పిస్తున్నారు. ఓకే, సో అటువంటి కోర్సెస్ తీసుకొని అండ్ మోర్ ఓవర్ సపరేట్గా కోర్స్ కూడా కొనుక్కోక్కర్లా. అమెజాన్తో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అమెజాన్ సెల్లర్ సెంటర్లోనే ఉంటుందండి. సో అమెజాన్ వాడు ఏం చేస్తాడంటే సెల్లర్స్గా రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా కొంత ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాడు. సో మీరు ఎలా సేల్ చేయాలి, ల్యాండింగ్ పేజెస్ ఎలా తయారు చేసుకోవాలి, అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్ పెట్టాలంటే దానికి ఉండే కండిషన్స్ ఏంటి, మీరు ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ ఏంటి, మీ ప్రోడక్ట్ని ప్రొక్యూర్ చేసుకొని ఒక డిస్ట్రిబ్యూషన్ యూనిట్లో ఎక్కడి నుంచి అయితే గోడౌన్ ఉంటుంది కదా, ప్రోడక్ట్ని షిప్ చేసే వేర్ హౌస్ ఏవైతే ఉంటుందో ఆ వేర్ హౌస్లో లైక్ ఎలా పంపించాలి. సో ఇవన్నీ కూడా సెల్లర్స్కి ట్రైన్ చేస్తాడండి అమెజాన్ వాడు. సో అక్కడ మీకు కొంత ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. యూ నీడ్ నాట్ పే ఎనీ మనీ టు గెట్ ట్రైన్ విత్ అమెజాన్. సో అదే మీరు సొంత షాపిఫై పెట్టుకుంటే షాపిఫై ఎలా వాడాలనేది ట్రైన్ అవ్వాలి, షాపిఫైకి పెట్టుబడి పెట్టుకుంటారు, అండ్ మోర్ ఓవర్
ఫేస్బుక్ యాడ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఐ మీన్ ఫేస్బుక్ యాడ్స్ ఇన్ ద సెన్స్ మెటా యాడ్స్. సో మీరు అడ్వర్టైజ్మెంట్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ బాగా వచ్చి చేతిలో బాగా పెట్టుబడి ఉండి డబ్బులు ఉండి అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవడానికి అలాంటి సిచ్యువేషన్లో ఉంటే యూ కెన్ గో విత్ యువర్ ఓన్ బ్రాండ్. లేదు మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువ బడ్జెట్ లేదు, నా దగ్గర ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయంటే యూ కెన్ గెట్ ఆన్ టు అమెజాన్ ఫస్ట్. అండ్ అమెజాన్లోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సేమ్ గూగుల్లో ఎలా అయితే ఫస్ట్ యాడ్స్ వచ్చి తర్వాత వెబ్సైట్స్ వస్తాయో, SEO రిజల్ట్స్ వస్తాయో, ఈవెన్ ఆన్ అమెజాన్ కూడా మనం లెట్స్ ఒక పెన్ డ్రైవ్ కోసం వెతికాం. సో ఇనీషియల్గా స్పాన్సర్డ్ ప్రోడక్ట్స్ వస్తాయి, తర్వాత ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. సో అమెజాన్లో కూడా మీ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఫేస్బుక్లోనో లేదంటే యూట్యూబ్లోనో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అమెజాన్లోనే యాడ్ చేయొచ్చు. అది చాలా అడ్వాంటేజ్ అండి. రీజన్ బీయింగ్ వాడు ఆల్రెడీ అమెజాన్కి కొనుక్కుందామని వచ్చాడు. కొనుక్కుందామని వచ్చినోడికి మీరు మీ యాడ్ చూపిస్తున్నారు. అదే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాడు ఎంటర్టైన్మెంట్ కోసం స్క్రోల్ చేస్తుంటే మధ్యలో మీరు వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేసిన ప్రోడక్ట్ కొనుక్కోరా అంటున్నారు. సో అక్కడ కన్వర్షన్స్ కన్నా ఇక్కడ కన్వర్షన్స్ బాగుంటాయి అనమాట. సో ఎవరైనా ఫ్రెషర్ స్టార్ట్ చేస్తే కనుక ఇట్స్ బెటర్ టు గో విత్ అమెజాన్ దాన్ గోయింగ్ విత్ షాపిఫై ఆర్ యువర్ ఓన్ బ్రాండ్. అయితే రెండిట్లో కూడా లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. దీనికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, దానికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మీరు అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోస్ అండ్ కాన్స్ అంటే మోస్ట్లీ మైట్ బి అమెజాన్లో మనకి యాక్చువల్గా పర్సంటేజెస్ ఎక్కువ ఉండొచ్చు. ఓన్ ప్రోడక్ట్ అయితే కనుక మనకి సేవింగ్స్ అనే మార్జిన్స్ మన దగ్గర ఉండొచ్చు. ఇట్స్ డిపెండింగ్. అంటే అమెజాన్లో కూడా ఒక కాన్ ఉందండి. ఇప్పుడు మన సొంత స్టోర్ పెట్టి అమ్ముకుంటే మనం అమ్ముతున్నామని మనకు తెలుసు, మన యాడ్ చూసిన వాడికి తెలుసు. కానీ మనం అమెజాన్లో అమ్మితే మన కాంపిటేటర్స్ అందరికీ కూడా ఐ మీన్ లిటరల్లీ ఎవ్రీ అమెజాన్ సెల్లర్ విల్ నో వాట్ ప్రోడక్ట్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఆన్ అమెజాన్. సో మనం ఒక ప్రోడక్ట్తో వచ్చి మంచి సేల్స్ చేస్తే ఈ మధ్యకాలంలో లైక్ ఒక 6 months నుంచి అమెజాన్లో వాడు చూపిస్తున్నాడు ప్రతి ప్రోడక్ట్ కింద లాస్ట్ మంత్ ఈ ప్రోడక్ట్ ఎంతమంది పర్చేస్ చేశారు అని చూపిస్తున్నాడు. సో కస్టమర్ ట్రస్ట్ చేస్తాడు కాబట్టి అరే ఈ ప్రోడక్ట్ 200 మంది కొనుక్కున్నారా, నువ్వు కూడా కొనుక్కో పర్లేదు అని చెప్పి అమెజాన్ వాడు సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఆ డేటా బయటికి పెట్టాడు. కానీ గ్రోత్ హ్యాకింగ్ టెక్నిక్స్ అండి ఇవి. సో మీరు ఏదో ప్రోడక్ట్ అమ్ముతున్నారు, నాకు కనిపించింది అరే రవి సోల్డ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఒక 1000 units లాస్ట్ మంత్ సేల్ చేశాడు, మనం కూడా అమ్మితే బాగుంటుంది కదా. అవును. సో ఈ డేటా లీక్ అయిపోతుంది మనకి బయటికి. సో దానివల్ల ఏమవుతుందంటే నేను కూడా అదే ప్రోడక్ట్తో దిగిపోతా, రేపొద్దున ఇంకో నా ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు. సో కాంపిటీషన్ అనేది అమెజాన్లో ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఎలా ఉండాలంటే ఆ కాంపిటీషన్ని సస్టైన్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు? ప్రైస్ గేమ్ ఆడతారా? మీరు వేరే వాడికన్నా తక్కువ ప్రైస్కి వెండర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తెచ్చుకుంటారా? తక్కువ ప్రైస్కి మీరు కస్టమర్కి ఇస్తారా? బండిల్ చేసి బై 1 get 1 ఆఫర్ లాంటిది ఏమైనా ఇస్తారా? సో ఇలాగ మీరు యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ బిజినెస్ గేమ్ టు బీట్ యువర్ కాంపిటీషన్ అండి. సో కాంపిటీషన్ బీట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే యూ కాంట్ సస్టైన్ ఇన్ ది అమెజాన్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేము చేసేటప్పుడు యాక్చువల్గా ఒక టాక్ ఏంటి అంటే ఎంతవరకు నిజమో తెలీదు. సో మోస్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని అమెజాన్ ఇట్ సెల్ఫ్ ఈస్ లాంచింగ్ విత్ దర్ ఓన్ బ్రాండ్. అప్పుడు యాక్చువల్ గా గొడవ కూడా అయింది, మీరు అంటే తెలుసో లేదో కానీ ఈవెన్ వరల్డ్ వైడ్ గా జరిగింది ఇది. యాక్చువల్ గా కొంతమంది సెల్లర్స్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు $100 ఉంటే అదే ప్రోడక్ట్ సేమ్ అదే రెప్లికేట్ చేసేసి అమెజాన్ లో మనకు అదే ప్రోడక్ట్ యాక్చువల్గా $50 $40 కి ఇట్లా రావటం. సో వాళ్ళందరూ ఏం చేశారంటే స్క్రీన్ షాట్స్ అన్ని తీసి ట్విట్టర్ లో పెట్టి అసలు ఆల్మోస్ట్ కరోనా జరిగిన టైంలో అనమాట ఇట్లా జరిగింది. ఓకే, బట్ అది జనరల్ గా కేసెస్ కూడా వేశారు, బట్ ఎంతవరకు ప్రూవ్ అయినాయో లేదో తెలీదు. బట్ ప్యూర్ టాక్ అయితే ఉంది ఏంటి, ఏదైనా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు రెప్లికేట్ చేస్తారు. అందుకని మీరు గమనించండి కొన్ని దాంట్లో ఎలా ఉంటాయంటే మనకు బ్రాండెడ్ ప్రోడక్ట్ ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ట్రైపాడ్ తీసుకోండి, మన కెమెరా ట్రైపాడ్ తీసుకుంటే బ్రాండెడ్ ట్రైపాడ్ ఎలా ఉంటుందో సేమ్ అట్లానే మనకి జనరల్ ట్రైపాడ్ ఉంటది. అమెజాన్ ఓన్ బ్రాండ్ తోనే ఇట్లా ఉంటాయి కొన్ని. అమెజాన్ వాడు చేస్తున్నాడో లేదనేది నేను కామెంట్ చేయను కానీ బట్ వీ హ్యావ్ ఏ ప్రోడక్ట్ కేటగిరీ. ఐ మీన్ ప్రతి ప్రోడక్ట్కి కూడా వీల్ హ్యావ్ ఏ అమెజాన్ బేసిక్స్ అనే ఒక ప్రోడక్ట్ కేటగిరీ ఉంది. సో ఇప్పుడు మనం చిన్న బ్యాటరీసే కొన్నా అమెజాన్ బేసిక్స్ అనేది ఒక బ్రాండ్. అట్ ద సేమ్ టైం మనం మీరు అన్నట్టు ట్రైపాడ్ కొన్నా అమెజాన్ బేసిక్స్తో ఒక ట్రైపాడ్ ఉంటుంది. సో అమెజాన్ వాడు ప్రోడక్ట్ కేటగిరీస్లో ఈ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అంతవరకు మనం చెప్పొచ్చు. ఎస్.
బట్ ఇది జనరల్ జరిగింది. యుఎస్ లో యాక్చువల్ గా ఎక్కువగా గొడవ చేశారు. మన దగ్గర ఐడియా లేదు. బట్ యా ప్రూవ్ అయినా లేదో మనకు తెలియదు. ఓకే, అంటే అది కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ. ఇట్స్ ఆల్సో బిజినెస్ స్ట్రాటజీ. ఇట్స్ డేటా. ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. సో వాడి దగ్గర డేటా ఉంటుంది కాబట్టి బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఎగ్జాక్ట్లీ. బి ఓపెన్ గా ఏంటి అంటే మనకి ఫుడ్ రిలేటెడ్ యాప్స్ లో జరుగుతున్న థింగ్ కూడా ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఫుడ్ రిలేటెడ్ ఓకే, మన ఫుడ్ డెలివరీ చేసే యాప్స్ మీకు ఏ టైంలో ఏ ఫుడ్ ఎక్కువ డెలివరీ అవుతుంది అనేది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో బిర్యానీస్ ఎన్ని వెళ్తున్నాయి, ఇడ్లీస్ ఎన్ని వెళ్తున్నాయి, ఎంతమంది చపాతీ ఆర్డర్ చేస్తున్నారు. ఉదాహరణకి కేబిహెచ్బి సరౌండింగ్స్ నుంచి నైట్ 6 నుంచి 9 లోపు ఏ ఫుడ్ ఎక్కువ వెళ్తుంది అనేది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. దే ఆర్ లాంచింగ్ దేర్ ఓన్ బ్రాండ్స్ క్లౌడ్ కిచెన్స్ తో. ఓకే, సో ఈ స్టార్ట్అప్ బ్యాక్ ఎండ్ ఎలా ఉంటది అంటే మేము అబ్జర్వ్ చేసింది ఈ డేటా మీద డిపెండ్ అయ్యే నెక్స్ట్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. ఎందుకంటే కొన్ని వందల మంది అమ్ముతున్నారు, అమ్మి ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చే వాడికి ఏంటి, వాడి దగ్గర డేటా ఉంది. ఈ రోజు డేటానే మనకి డేటా ఇస్ ఎవ్రీథింగ్. వాడి దగ్గర ఏ ఐటమ్ వెళ్తుంది, ఎంతమంది కొంటున్నారు, దాంట్లో ప్రాఫిట్ ఉంటుందా లేదా ఆల్రెడీ వాడి దగ్గర ఉంటుంది. దే ఆర్ లాంచింగ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ బిజినెస్ మోడల్ రైట్ నౌ. గట్టిగా చెప్పేస్తే పక్కనోడు చేసిన దాన్ని బట్టి వాడు ప్రాఫిట్ అయ్యాడా నష్టం చేసుకుని వాడి ప్రాఫిట్ అనిపిస్తే మనం కూడా అందులోకి దూరతాం, లేదంటే అంతే. ఈవెన్ మనకి డిమార్ట్ లోకి వెళ్ళినా సరే వి కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇండియా గేట్ బిర్యానీ రైస్ ఉంటుంది, డిమార్ట్ వాడు లూజ్ బిర్యానీ రైస్ అమ్ముతాడు. అదే శనగపప్పు వేరే బ్రాండ్ ఉంటుంది, డిమార్ట్ వాడు కూడా శనగపప్పు డిమార్ట్ ప్యాక్ చేస్తాడు. సో ఈ బ్రాండ్స్ అన్ని కూడా ఏంటంటే అది రాంగ్ అని చెప్పలేము, రైట్ అని చెప్పలేము. ఎవ్రీబడి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూస్ టు ఇట్. బట్ ఏంటంటే దట్స్ ఎ బిజినెస్ స్ట్రాటజీ అంతే. ఫైండింగ్ ద విన్నింగ్ ప్రోడక్ట్, వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దే ఆర్ ఈజీలీ ఏబుల్ టు ఫైండ్ ద విన్నింగ్ ప్రోడక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ దే ఆర్ హ్యావింగ్ డేటా ఇన్ దేర్ హ్యాండ్ టు మేక్ ఎ డెసిషన్. ఎందుకంటే కళ్ళ ముందు డేటా కనబడుతుంది, వాళ్ళు ఏంటి అజంప్షన్స్ చేయక్కర్లేదు. వాళ్ళకి ఏది సక్సెస్ ఏది ఫెయిల్యూర్ అనేది వాళ్ళకి కనబడుతుంది కాబట్టి దే కెన్ టేక్ ద డెసిషన్స్ ఈజీగా. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఈజీగా సో యా డ్రాప్ షిప్పింగ్, ప్రింట్ ఆన్ డిమాండ్, దీంట్లో ఫేస్బుక్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇట్స్ మోస్ట్ క్రిటికల్ థింగ్ ఏదున్నా కానీ. ఓకే, మీరు ఫేస్బుక్ చేసినప్పుడు జనరల్ గా ఒక యాడ్ అసలు ఎలా టార్గెట్ చేసేవాళ్ళు అంటే ఈ యాడ్ ఇలానే ఉండాలి. ఇందాక కొన్ని చెప్పారు టెక్నిక్స్, ఇలా చిన్న టెక్నిక్స్ చెప్పారు. బట్ అసలు స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే నేను ఇప్పుడు జనరల్ గా యాడ్ మనకి ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు, అంటే వాట్సాప్ లీడ్స్ వచ్చాయి, లేదంటే కనుక వెబ్సైట్ కి డైవర్ట్ చేస్తాం. నాకు తెలిసి మీరు డ్రాప్ షిప్ ఇది డైరెక్ట్ వెబ్సైట్ కి డైవర్ట్ చేస్తారు. అయితే చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఓకే, టార్గెట్ వచ్చేసరికి కొన్ని ఐడియాస్ చెప్పారు. మీరు ఏజ్ గ్రూప్, నాకు తెలిసి మీరు యూత్ ని టార్గెట్ చేసి ఉంటారు. ఓకే, లొకేషన్స్, ఏజ్ గ్రూప్ ఇవి ఎలా టార్గెట్ చేసేవాళ్ళు, యాడ్ క్రియేటివ్ పార్ట్ అసలు ఎలా ప్లాన్ చేసేవాళ్ళు, అప్పట్లో స్ప్లిట్ టెస్టింగ్ ఉందా, ఏబైటీ టెస్టింగ్ ఉంటే కనుక అది ఎలా ఉండేది, అసలు టోటల్ గా ఒక యాడ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేసేవాళ్ళు. ఓకే, సో ఇవ్వాలంటే మనకి 2024, 2025కి ఫేస్బుక్ ఏఐ అనేది చాలా డెవలప్ అయింది. ఇవాళ మనం ఒక టార్గెటింగ్, ఇవాళ వర్కౌట్ అయ్యే టార్గెటింగ్ బ్రాడ్ టార్గెటింగ్ అంటాం. అంటే మనం డిఫరెంట్ టార్గెటింగ్స్ ట్రై చేయకుండా ఫేస్బుక్కే వదిలేస్తాం. ఇది నా ప్రోడక్ట్, నువ్వు ఎవరు రిలవెంట్ అనుకుంటావు వాడికి చూపించు, ఇది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. అప్పట్లో అలా లేదు, బ్రాడ్ టార్గెటింగ్ లేదు. ఖచ్చితంగా మనం ఏబీ టెస్ట్ చేసుకోవాలి. అయితే అది మాన్యువల్ ఏబీ టెస్ట్, టూల్స్ కూడా స్పెసిఫిక్గా టూల్స్ లేవు. సో మనం ఏం చేసేవాళ్ళం అంటే పర్ డే 250 రూపీస్ యాడ్ బడ్జెట్ పెట్టేవాళ్ళం. ఓకే, టార్గెటింగ్ చేస్తున్నప్పుడు లెట్స్ సే నాకు ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ పీపుల్కి చూపిస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు, గ్రూప్ బికి చూపిస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు, గ్రూప్ సికి చూపిస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు. సో దీనికి ఒక 250 రూపీస్, దీనికి ఒక 250 రూపీస్, దీనికి ఒక 250 రూపీస్ పర్ డే పెట్టేవాళ్ళం. పెట్టి ఒక 4 days పాటు దాన్ని టెస్ట్ క్యాంపెయిన్ అనేవాళ్ళం. సో ఈ 4 daysలో ఈ 4 యాడ్ సెట్స్ అంటాం మనం, ఏదైతే టార్గెటింగ్ చేస్తున్నామో దాన్ని యాడ్ సెట్ అంటాము. సో ఈ టార్గెటింగ్లో ఈ 4 ఏది బాగా పని చేస్తుంది, ఏది బాగా పని చేయట్లేదు. సో ఈ టెస్టింగ్ ఫేజ్లో డబ్బులు పోతాయండి టు ఐడెంటిఫై విచ్ ఈస్ వర్కింగ్ గుడ్. సో నాకు ఒక క్యాంపెయిన్ చేసినప్పుడు 30,000 దాకా కూడా లాసే ఉండేది. ఫస్ట్ 30,000 పోయేవి. 30,000 స్పెండ్ చేసే టైంకి మనకి రైట్ యాడ్ సెట్ దొరికేది. అచ్చా, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ టార్గెటింగ్ చేస్తే మనం యాడ్ కాపీ కూడా ఎలా రాస్తే అనేది మనకి ఒక టెస్టింగ్ బడ్జెట్ ఉంటుంది మనకి. ఆ టెస్టింగ్ బడ్జెట్ ఎండ్ అయ్యేసరికి తెలిసేదండి. సో యాడ్ సెట్స్ ఎలా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళం అంటే ఓకే, 18 నుంచి 24 వరకు ఒక యాడ్ సెట్ ఏజ్ గ్రూప్, 24 నుంచి 35 వరకు ఒక యాడ్ సెట్, 35 నుంచి లెట్స్ సే 45 ఒక యాడ్ సెట్,
సో ఫస్ట్ టెస్టింగ్ ఏం చేసేవాళ్ళం అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, డన్. నా ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ తీసుకుంటాం, నెక్స్ట్ టైం నుంచి ఈ ఏజ్ గ్రూప్కి టార్గెట్ చేస్తాం. లెట్స్ సే 18 నుంచి 34 వరకు కూడా ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారని తెలిసింది. నెక్స్ట్ వీల్ మూవ్ ఆన్ టు ద సెకండ్ టెస్ట్. ఓకే, ఇందులో వీల్ హ్యావ్ వన్ యాడ్ సెట్ as మెన్, అనదర్ యాడ్ సెట్ as ఉమెన్. సో అమ్మాయిలు ఎక్కువ కొనుక్కుంటున్నారా, అబ్బాయిలు ఎక్కువ కొనుక్కుంటున్నారా, సో అది చేసుకోవచ్చు మనం. లేదు, బోత్ ఆఫ్ దమ్ ఆర్ బయింగ్ ఈక్వల్లీ, రెండు బోత్ జెండర్ ఇది లేకుండా ఎవ్రీబడి ఈస్ బయింగ్ ద ప్రోడక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ యాడ్ కాపీలోకి వెళ్ళాం, ఆర్ మేబీ టార్గెటింగ్. లెట్స్ ప్రభాస్ టీ షర్టే అమ్ముతున్నాను. సో ప్రభాస్ టీ షర్ట్ అమ్మినప్పుడు ఆర్ పీపుల్ హూ లైక్ ప్రభాస్ ఆర్ బయింగ్ మోర్, ఆర్ పీపుల్ హూ లైక్ బాహుబలి మూవీ లైక్ చేసిన వాళ్ళు ఎక్కువ కొంటున్నారు. సో ఏ టార్గెటింగ్ చేస్తే ఎక్కువ సేల్స్ అవుతున్నాయి, లేదా ఈ రెండు కాంబినేషన్ చేయొచ్చు, మనం ఇంటర్సెక్షన్ అంటాం. సో ప్రభాస్ అంటే ఇష్టం ఉండాలి, బాహుబలి మూవీ కూడా ఇష్టపడి ఉండాలి, అంటే కోర్ ఫ్యాన్స్ అనమాట. సో అలా ఇంటర్సెక్షన్స్ చేసేవాళ్ళం. సో ఇలా రకరకాల టార్గెటింగ్ ఆప్షన్స్ టెస్ట్ చేసేవాళ్ళం. టార్గెటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు క్రియేటివ్ టెస్టింగ్లోకి వెళ్ళేవాళ్ళం. ఓకే. సో క్రియేటివ్లో మళ్ళీ ఓకే, ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ పెడితే ఎక్కువ విజిబుల్గా ఉండి ఎక్కువ క్లిక్ చేస్తున్నారా, లేకపోతే ఇమేజ్ చుట్టూ ఒక బార్డర్ ఉంటే ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయా మన యాడ్కి. సో లేదా యాడ్ కాపీ ఎలా రాస్తే ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు, ఏ యాడ్ కాపీకి ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు ఎమోషనల్గా అనేది నెక్స్ట్ యాడ్ కాపీ టెస్టింగ్లు చేసుకునేవాళ్ళం. సో అప్పట్లో చాలా టెస్టులు చేసేవాళ్ళం, టెస్ట్ బడ్జెట్కి ఎక్కువ ఖర్చు అయిపోయేది. బట్ ఇవాళ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైమ్ టు లెర్న్ ఫేస్బుక్ యాడ్స్, ఎందుకంటే యాడ్ సెట్ టెస్టింగ్ అనేది లేదు ఇప్పుడు. మోర్ టెస్టింగ్ ఈజ్ ఆన్ ద క్రియేటివ్స్. సో ఎవరైతే క్రియేటివ్స్ ఎక్కువ చేయగలరు, క్రియేటివ్స్ ఇన్ ద సెన్స్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. సో ఇదే ప్రోడక్ట్కి లెట్స్ ఒక వాటర్ బాటిల్ ఉంది, ఇదే వాటర్ బాటిల్కి ఇదివరకు ఒక యాడ్ చేసి 10 రకాల టార్గెటింగ్లు చేసేవాళ్ళం. ఇప్పుడు టార్గెటింగ్ ఒకటే, ఇదే వాటర్ బాటిల్కి 10 యాడ్లు తయారు చేస్తాం. సో ఈ వాటర్ బాటిల్ బ్యాక్గ్రౌండ్ వైట్ పెడితే బాగుందా, లేదంటే ఆఫర్ ఏమైనా 1+1 ఆఫర్ ఇస్తే కన్వర్ట్ అవుతుందా. సో ఆఫర్స్ మీద క్రియేటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ డన్. ఓకే. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ ఏ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ లో ఉంది. ఈ రోజు క్రియేటివ్ పార్ట్ ఈజీగా దాని కలర్ చేంజ్ చేయొచ్చు. ఏఐ టూల్స్ యూస్ చేసుకొని క్రియేటివ్స్ యాక్చువల్లీ చాలా ఈజీ అయిపోయిందండి ఇప్పుడు. చాలా మంది ఏమనుకున్నారంటే ఏఐ రావడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ పోతాయి అనుకున్నారు, కానీ యాక్చువల్లీ ఏఐ చేసిన పని ఏంటంటే ఇట్ హాస్ రెడ్యూస్ ద టైమ్ దట్ వీ డెలివర్ ద జాబ్. సో నేను ఫేస్బుక్ యాడ్ చేయడానికి, ఒక ఇమేజ్ తయారు చేయడానికి ఫోటోషాప్ యూస్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నప్పుడు మేబీ నాకు ఒక హాఫ్ డే పట్టు ఉండొచ్చు ఆ డిజైన్ తయారు చేయడానికి. బట్ ఇవాళ మనం ఒక 5 minutesలో ఒక డిజైన్ అనేది తయారు చేయగలుగుతున్నాం. సో ఏఐ చేసిన పని ఏంటంటే వేరే వాళ్ళ జాబ్స్ పోగొట్టడం కాదు, కానీ ఇట్ హాస్ రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ టైం దట్ వీ డూ. సో కంపెనీస్ ఏఐ వచ్చింది కదా అని చెప్పేసి అన్ని ఉద్యోగాలు పోతాయి అని భయపడుతున్నారు జనాలు, యూత్ అందరూ కూడా. కొంతవరకు ఒక 1-2 years ఎఫెక్ట్ ఉంటుందండి. సో బేసిక్గా చాలామంది ఏఐ టూల్స్ రావడం వల్ల జాబ్స్ పోతాయని భయపడుతున్నారు. కొంత ఇంపాక్ట్ ఉంటుంది, ఒక 1-2 years బిజినెస్ ఓనర్స్ కూడా ఏఐని కంప్లీట్గా స్టడీ చేసే వరకు కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఏఐ టూల్స్ రావడం వల్ల జాబ్స్ యాక్చువల్ పెరుగుతాయండి. ఎలా అంటే ఇప్పుడు నాకు 10 మంది ఎంప్లాయీస్ చేసే పని ఒక టూల్తో మనం ఒక ఎంప్లాయీతో చేయించేస్తున్నాం. సో వాడు గ్రో అవ్వాలనుకుంటాడు, బిజినెస్ ఓనర్ అనేవాడు ఎవడైనా సరే గ్రో అవ్వాలనుకుంటాడు. ఏఐతో ఆ పని ఒకటి చేస్తున్నప్పుడు ఇంకో 10 మందిని పెట్టి ఇంకా గ్రో చేయాలనుకుంటాడు కానీ కంపెనీని. సో వాడు గ్రోత్ వాళ్ళు కిల్ చేసేసుకోరు. సో ఎక్కువ గ్రోత్ రావాలంటే అదే ఏఐ టూల్స్ వాడిన వాళ్ళు ఇంకో 10 మంది ఉంటే వర్క్ ఇంకా స్పీడ్గా అవుద్ది. సో 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించాల్సిన కంపెనీ సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదిస్తుంది. సో ఏఐ వల్ల స్పీడ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్ అండి, అది మెడికల్ ఫీల్డ్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అయినా, లేదంటే సినిమా ఫీల్డ్ అయినా, ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా సరే అందరూ కూడా ఏఐ టూల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే మీకు రేపొద్దున ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నప్పుడు లాస్ట్ 2 years నుంచి, లాస్ట్ 3 years నుంచి నేను ఏఐతో వర్క్ చేస్తున్నాను అని చెప్పి ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత అందరూ ఏఐ నేర్చుకుని కాంపిటీషన్ పెరిగిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫ్రెషర్ లాగా వెళ్తే అప్పుడు మీరు బాధపడతారనమాట. అరే మనం 2 years ముందే నేర్చేసుకుని ఉంటే వాళ్ళు ఈ ప్యాకేజ్ ఉండేది కదా అని చెప్పి. సో ఇవాళ నుంచి కూడా అందరూ లైక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫేస్బుక్ యాడ్సా లేకపోతే ఎస్సీఓనా, మనకి ప్రతి దాంట్లో ఎస్సీఓలో ఏఐ టూల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ యాడ్స్లో ఏఐ టూల్స్ ఉన్నాయి, గూగుల్ యాడ్స్కి ఏఐ టూల్స్, ప్రతి దానికి ఏఐ టూల్స్ వచ్చినాయి ఇప్పుడు. సో అన్ని కొత్త టూల్స్ అన్ని కూడా నేర్చుకుంటా మనం మార్కెట్లోకి వెళ్తే విల్ సస్టైన్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ కి, ప్రింట్ ఆన్ డిమాండ్ కి నెక్స్ట్ థింగ్ మన రెగ్యులర్ ఈ కామర్స్. ఓకే. సో రెగ్యులర్ ఈ కామర్స్ అంటే మన ఓన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకొని డైరెక్ట్ గా D2C ఓ రకంగా డైరెక్ట్ గా సెల్ చేయటం. ఎందుకంటే చాలా మంది ఆఫ్ కోర్స్ డ్రాప్ షిప్పింగ్ మనకి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండవు కాబట్టి
వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్ గా తీసుకుంటున్నాము. Hmm. బట్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే కనుక మనదంటూ ప్రోడక్ట్ ఉంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. అట్ సేమ్ టైం అది ఈ-కామర్స్ ద్వారా సెల్ చేస్తాం, ఇన్స్టా ద్వారా సెల్ చేస్తాం, సంథింగ్ Hmm. ఎట్లయినా సెల్ చేయొచ్చు. మీకు ఆ ఈ-కామర్స్ రిలేటెడ్ గా ఇప్పుడు ఎలా ఉంది? Hmm. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మార్కెట్ కానీ Hmm. ఏం చెప్తారు దాని గురించి? సో నేను చాలా మంది D2C బ్రాండ్స్ రన్ చేసే ఫౌండర్స్ తో మాట్లాడుతూ ఉంటాను. ఇట్స్ ఫస్ట్ థింగ్, ఇట్స్ వెరీ కాంపిటేటివ్, వెరీ వెరీ కాంపిటేటివ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఓన్లీ. ఓకే, సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ సమ్ వేస్ హౌ యూ కెన్ సెల్ యువర్ ప్రోడక్ట్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో అవి మీరు ఫిగర్ అవుట్ చేయగలిగితే మీ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, లేదంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి ఇవాళ. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఇవాళ ట్రస్ట్ ఫ్యాక్టర్స్ కోసం యాడ్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు, ఎవ్రీ ఈ-కామర్స్ బ్రాండ్ ఈస్ డూయింగ్ ఇట్. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్యాకేజింగ్ దగ్గర, ఆఫర్స్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు చాలామంది. సో నేను ఒక కేస్ స్టడీ చెప్తా. వన్ కంపెనీ, ప్రోడక్ట్స్ ఏం మెన్షన్ చేయను, దేవర్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ అట్ 50% డిస్కౌంట్. ఓకే, 3 months నుంచి ఆ ప్రోడక్ట్ని 50% డిస్కౌంట్ పెట్టి ఫేస్బుక్ యాడ్ రన్ చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెటా యాడ్స్ రన్ చేస్తారు. ప్రోడక్ట్ ఐ మీన్ ఏ కేటగిరీ? ఫుడ్ ప్రోడక్ట్. ఫుడ్ ప్రోడక్ట్. సో ఫుడ్ ప్రోడక్ట్ని 50% ఆఫ్ పెట్టి రన్ చేస్తున్నారు. 3 months పాటు యాడ్స్ రన్ చేశారు, కంప్లీట్ లాస్ అండి. ఆల్మోస్ట్ ఒక 6 to 8 lakhs అంత లాస్ అయ్యాయి. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్, అందరూ కన్జ్యూమ్ చేసే ప్రోడక్టే, బట్ స్టిల్ మనం 50% ఆఫ్ ఇచ్చినా సరే వీఆర్ నాట్ మేకింగ్ గుడ్, వీఆర్ నాట్ బీయింగ్ ప్రాఫిటబుల్. అప్పుడు దే టుక్ ద హెల్ప్ ఆఫ్ దేర్ కాపీరైటర్. ఐ మీన్ కాపీరైటర్ ఫస్ట్ నుంచి చేస్తున్నాడు. సో ఆ కాపీరైటర్కి ఈ కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఇదే ఆఫర్ని వి విల్ రీఫ్రేజ్ ఇట్. ఏం మార్చలేదు వాళ్ళు, రీఫ్రేజ్ చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ 50% ఆఫ్, బై 1 get 1 ఫ్రీ అని పెట్టారు. సో బై 1 get 1 అన్న 50% ఆఫ్ అన్న 50%. సో అక్కడ ప్రైజింగ్ ఏం మారట్లా, బట్ మనం చెప్పే విధానం మారింది మన యాడ్లో. క్రియేటివ్ హ్యాస్ చేంజ్డ్ హియర్. సో ఎప్పుడైతే వాళ్ళు బై 1 get 1 అన్నారో, మన ఇండియాలో మనకి ఇండియన్ సైకాలజీ ప్రకారం అదే చెప్తున్నాం, మన ఆడియన్స్ని మనం అర్థం చేసుకుంటే వాట్ కైండ్ ఆఫ్ ఆఫర్ విల్ బి అట్రాక్టబుల్ టు అవర్ ఆడియన్సెస్. సో బై 1 get 1 అనగానే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, మన అందరికీ కూడా ఫ్రీ అనేది ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి. సో బై 1 get 1 ఫ్రీ అనగానే ద సేల్స్ టుక్ ఆఫ్. వెంటనే ఆ యాడ్ లైక్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ 10x అనమాట. సో ఆ క్రియేటివ్స్, ఇందాక నేను చెప్పినట్టుగా క్రియేటివ్స్ మాస్టర్ చేయగలిగితే ఈ-కామర్స్ బ్రాండ్స్, ఓకే, డూయింగ్ బిజినెస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ గేమ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ-కామర్స్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి, కాంపిటీషన్ బీట్ చేయాలి, వచ్చే ప్రతి హడ్డిల్ని దాటుకొని ముందుకెళ్ళాలి తప్ప. ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు ఇండియాలో వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఎందుకు రావని రిస్కులు చేస్తావు, అవసరం మనకని చెప్పి ఎక్కువ వెనక్కి పుల్ చేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా నేను షార్ట్గా నేను ముందుకు వెళ్తాను అని దమ్ము ధైర్యం ఉంటే, సో యూ కెన్ గెట్ గుడ్ ఇన్ ఈ-కామర్స్. లేదు మీకు కొంచెం గివప్ చేసే మెంటాలిటీ ఉంటే, ఐ వుడ్ మీకు ఇష్టం ఉంది కానీ ఇఫ్ యూ డోంట్ థింక్ యు ఆర్ హ్యావింగ్ దట్ గట్స్ ఆర్ ది బిజినెస్ మైండ్ సెట్ మీకు లేకపోతే, ఫస్ట్ ఒక ఈ-కామర్స్ కంపెనీలో జాయిన్ అయ్యి లెర్న్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఈ-కామ్ ఫౌండర్స్. వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు సిచ్యువేషన్స్. సో ఒకళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకుంటే యూ కెన్ డూ మచ్ బెటర్ బిజినెసెస్. నా స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. ఐ మీన్ ఐ లెర్న్ ఫ్రమ్ మై స్టూడెంట్స్. ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళు నాకు నేర్పించింది అనమాట ఇది. ఐ సీన్ పీపుల్, సో దే ఆర్ జాయినింగ్ ఈ-కామర్స్ బ్రాండ్స్లో జాయిన్ అయ్యి దే వర్కింగ్ ఒక 1 year 2 years పని చేసి ఆ తర్వాత బయటకు వచ్చి దే ఆర్ స్టార్టింగ్ సంథింగ్ ఆఫ్ దేర్ ఓన్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. సో బయట ఉంటే ఎవరు నేర్పిస్తాడండి మనకి? ఎవరు మనకి చెప్పరు, సీక్రెట్స్ ఎవరు ట్రేడ్ ఆఫ్ చేయరు. బట్ నేను ఒక ఈ-కామర్స్ బ్రాండ్ నాది, నా ఎంప్లాయ్ ఉన్నాడు, వాడికి నేను ఏం చెప్పనంటే కుదరదు. వాడికి నేను చెప్పాలి, వాడితో నేను పని చేయించుకోవాలి. కాబట్టి నా బిజినెస్ నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ-కామర్స్ నేర్చుకుందాం అంటే, ఈ-కామర్స్ అనే కాదు, డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఫ్రీలాన్సర్ అవుదాం అనుకున్నా, ఎనీథింగ్, ఫస్ట్ మీరు ఒక కంపెనీలో మంచి కంపెనీలో జాబ్ చేస్తే అసలు లోపల ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. మనం బయట నుంచి చూసినప్పుడు ఓన్లీ డబ్బులు కనబడతాయి, అరే ఇన్ని సేల్స్ చేసాడు, ఎంత డబ్బు వచ్చేసింది, చాలా ఈజీ అన్నట్టు ఉంటుంది. కానీ ఒక బిజినెస్లోకి దిగిన తర్వాత ఎవ్రీ సింగిల్ డే మనకి హడ్డిల్స్ తగులుతాయి. అన్ని స్కిల్స్ కన్నా కాస్ట్లీయెస్ట్ స్కిల్ డెసిషన్ మేకింగ్ అండి. ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మన లాంగ్ టర్మ్లో మన సొంత డెసిషన్స్ తీసుకోగలుగుతాం. అవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఫౌండర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఐ వుడ్ సే, ఎవరైనా ఈ-కామ్లోకి వద్దాం అనుకుంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫుల్ మనీ ఉంది నా దగ్గర అనుకుంటే, యూ కెన్ గో విత్ స్ట్రైట్ అవే అమెజాన్తో స్టార్ట్ ఆఫ్ చేసుకోవచ్చు. లేటర్ ఆన్ మీరు సొంత ఈ-కామ్ బ్రాండ్ పెట్టుకోవచ్చు. సో అమెజాన్తో సక్సెస్ అయినా సరే మీరు మళ్ళీ ఈ-కామ్ బ్రాండ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే అమెజాన్లో ఒక మైనస్ పాయింట్ ఉందండి. అమెజాన్ విల్ నాట్ షేర్ ద ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆఫ్ ఎ పర్సన్ హూ బాట్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ యూ. సో నేనే కొనుక్కున్నాను, ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నారు, మీరే సెల్లర్ అమెజాన్లో, మీకు నా డేటా మీకు రాదు. అదే మన సొంత ఈ-కామ్ స్టోర్ అయితే, ఓకే రవి పర్చేస్ చేశాడు, దిస్ ఈస్ హిస్ ఫోన్ నెంబర్ అండ్ దిస్ ఈస్ హిస్ ఈమెయిల్ ఐడి అని నాకు కస్టమర్ డేటా ఉంటుంది.
ఎప్పుడైతే మన కస్టమర్ డేటా ఉంటుందో, మీరు అడిగిన క్వశ్చన్‌కే చెప్తున్నా, సొంతంగా ఈకామ్ బ్రాండ్ స్టార్ట్ చేసుకుంటే మీ అసెట్ మీ కస్టమర్ డేటా. ఇవాళ మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్న కస్టమర్ మేబీ నెక్స్ట్ మంత్ ఇంకొక వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు, లేదా ఇంకొక గ్యాడ్జెట్ కొనుక్కోవచ్చు. సో కస్టమర్ డేటా మీ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ టైం మేబీ మీరు ప్రాఫిటబుల్ అవ్వకపోవచ్చు. మీ డబ్బులన్నీ కూడా ఫేస్‌బుక్ యాడ్స్‌కో లేదంటే మొత్తం మీద అయిపోయినాయి. మీకు ప్రాఫిట్ రాలేదు. కానీ కస్టమర్ డేటా మీ దగ్గర ఉంది కాబట్టి రేపొద్దున ఒక ఈమెయిల్ పంపించినా, ఒక వాట్సాప్ మెసేజ్ పంపించినా రిటర్నింగ్ కస్టమర్స్ అంటాం మనం. సో ఈ రిటర్నింగ్ కస్టమర్స్ వల్ల, అప్‌సెల్స్ వల్ల దట్ ఈస్ వేర్ ది యాక్చువల్ మనీ ఈస్. సో సొంతంగా ఈకామ్ బ్రాండ్ పెట్టుకున్నవాడు సింగిల్ ప్రోడక్ట్‌తో రెస్ట్రిక్ట్ అవ్వకుండా మల్టిపుల్ ప్రోడక్ట్స్ పెట్టుకొని కస్టమర్ డేటాని యూజ్ చేసుకొని ఆ డేటాకి మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ పంపిస్తూ ఉంటే రిటర్నింగ్ కస్టమర్స్, రిటర్నింగ్ సేల్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి డీమార్ట్ ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్. డీమార్ట్ వాడి డబ్బు ఏంటి? ప్రతి నెల వెళ్ళి డీమార్ట్‌కి వెళ్ళి కొనుక్కుంటాడు డీమార్ట్‌కి వెళ్ళేవాడు. సో రిటర్నింగ్ కస్టమర్స్. ఒక రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్‌కి ఏంటి డబ్బు? ఆ పర్టికులర్ రెస్టారెంట్‌లో ఫుడ్ నచ్చిన వాడు రిటర్నింగ్ అదే ప్లేస్‌కి వెళ్ళి తింటూ ఉంటాడు. ఇది మనకి యాక్చువల్లీ బార్స్‌లో ఎక్కువ ఉంటుంది. సో ఒక బార్ అలవాటైన వాడు అదే బార్‌కి వెళ్తూ ఉంటారనమాట. సో అలా రిటర్నింగ్ కస్టమర్స్ ఉన్న బిజినెస్‌కి ఎక్కువ డబ్బులు ఉంటాయండి. సో అలా ఈకామ్ బ్రాండ్‌లో కూడా రిటర్నింగ్ కస్టమర్స్ ఈస్ ది యాక్చువల్ బిజినెస్. సో యూ హావ్ టు లుక్ ఇంటూ. సో డేటా ఈస్ ద కీ హియర్. Yeah. డేటా ఇస్ ద మెయిన్ కే. Hmm. ఇందా మాట్లాడుకుంది అదే కదా, Hmm. డేటానే మెయిన్ థింగ్ అని చెప్పేసి. ఓకే. సో ప్రెజెంట్ మీరు అన్న దాని ప్రకారం ఈ కామర్స్ చేయాలి అంటే ఒక మంచి పాయింట్ చెప్పారు. అదేంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ ఆన్ దర్ ఓన్ Hmm. దే కెన్ లెర్న్ ఫ్రమ్ ఫౌండర్స్ బై Hmm. వర్కింగ్ ఇన్ దర్ కంపెనీస్ ఆర్ అవును. సంథింగ్. Hmm. ఓకే, డెఫినెట్లీ అది చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఈ కామర్స్లో చాలా హడిల్స్ ఉంటాయి, అవును. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అవి Hmm. ప్రాక్టికల్గా వెళ్ళి నేర్చుకుంటేనే ఛాన్స్ Hmm. ఉంటుంది. Hmm. ఓకే, ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఐదర్ ప్రింట్ ఆన్ డిమాండ్, డ్రాప్ షిప్పింగ్, ఈ కామర్స్, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ యూ అనలైజ్. ఇది ఆడియన్స్కి చెప్తున్నాను నేను. ఫస్ట్ మీరు అసెస్ చేయండి. మీరు డిజిటల్ మార్కెటింగ్లోకి వద్దాం అనుకుంటున్నారా యాజ్ ఎ కెరీర్ పాత్గా, లేకపోతే ఈ కామర్స్ ఒక బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నారా? వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్? మీరు బిజినెస్ పర్సనా లేకపోతే జాబ్ హోల్డర్ వెళ్దాం అనుకుంటున్నారా? వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్? సో ఫస్ట్ మైండ్ సెట్ ఐడెంటిఫై చేసుకొని అప్పుడు యూ టేక్ ఎ డెసిషన్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ కామర్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అని అనుకుంటారు. ఈ కామర్స్ అనేది ఒక బిజినెస్ మోడల్. ఆ బిజినెస్ మోడల్కి మనం డిజిటల్ మార్కెటింగ్ని యాడ్ చేస్తాం. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ కామ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఫస్ట్. సో డిఫరెన్షియేట్ చేసుకొని ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ని కెరీర్గా చూస్ చేసుకుంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం, నీట్గా కోర్స్ నేర్చుకోవడం, ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం, స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ దోస్ ఫౌండర్స్ అంటాం. లేదు ఈ కామ్ సైడ్ వస్తే కనుక సో ఫస్ట్ మీరు మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్తో వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏది జరగదు బిజినెస్లో. సో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. డబ్బులు బాగా ఉంటే గో హెడ్, గెట్ యువర్ హ్యాండ్స్ వెట్. మీరే ట్రై చేయండి, మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి. బట్ ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఈస్ నాట్ రిస్కీ, గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ కాకపోతే ఎందుకు మనకి రిస్క్, ఫస్ట్ నేర్చుకుందాం వేరే వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ టు గెట్ ఇన్ టు డిఫరెంట్ ఈకామ్ బ్రాండ్స్లోకి జాయిన్ అవ్వమంటాను. బట్ ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఆన్ యువర్ ఓన్ ఖచ్చితంగా అమెజాన్కి వెళ్ళమంటాను. ఎందుకంటే అమెజాన్ సెల్లర్ ప్రోగ్రాంలో వాళ్ళు నేర్పిస్తారండి ఒక ప్రోడక్ట్ని అసలు ఎలా సోర్స్ చేయాలి, ఓకే, ఎంత ప్రైసింగ్ పెడితే బాగుంటుంది, ల్యాండింగ్ పేజెస్ ఎలా ఉండాలి, ఎలిమెంట్స్ ఏంటి, సో ఈ పేజ్లో ఎన్ని రివ్యూస్ తెప్పించాలంటే ఎలా తెప్పించాలి. సో ఈ ట్రైనింగ్ అంతా కూడా మనం అమెజాన్ దగ్గర తీసుకొని బికమ్ ఏ సెల్లర్ ఆన్ అమెజాన్. ఓకే, కొంత డబ్బు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్పిస్తారు. యూ హ్యావ్ దట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, యూ కెన్ అసోసియేట్ విత్ దట్. లేదు బయట నేర్చుకుంటా అంటే కూడా దేర్ ఆర్ ట్రైనర్స్ హూ టీచ్ అమెజాన్ సెల్లింగ్ బిజినెస్ నేర్పించే వాళ్ళు ఉన్నారు. సో ఆ నేర్పించే వాళ్ళు ఉన్నారు కాబట్టి గో హెడ్, లెర్న్ ఫ్రమ్ దమ్. మీకు ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీ ఫౌండర్స్ అందరూ కూడా పలానా కాలేజ్లో చదివిన వాళ్ళు, ఆ కాలేజ్లో చదివారంటే వాళ్ళందరూ ఫౌండర్స్ అవుతున్నారు. అలాంటి కేస్ స్టడీస్ ఉంటాయి మనకి. అలా అమెజాన్లో మీరు సెల్లర్గా చేశారంటే బయటకు వచ్చి ఈకామ్ మీరు సొంతంగా స్టోర్ పెట్టుకునే టైంకి మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో యూ హ్యావ్ టు బికమ్ ఏ సెల్లర్ ఆన్ అమెజాన్. అండ్ రీసెంట్గా నేను ఒక ఈకామ్ బ్రాండ్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు. సో దిస్ ఈజ్ నాట్ మై ఓన్ ఐడియా, వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్హెరిట్ చేసుకుంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ సెల్లర్ డైరెక్ట్లీ ఆన్ అమెజాన్ దెర్ ఆర్ రీసెల్లర్స్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్లో సెల్లర్స్ ఉంటారు, వాళ్ళ కింద మీరు వెండర్స్ లాగా వెళ్తే యూ విల్ బి ఎ లిటిల్ మోర్ ప్రాఫిటబుల్. సో అమెజాన్లో మీకు టైర్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంత స్టాక్ అమ్ముతున్నారు అన్న దాన్ని బట్టి మీరు అమెజాన్కి పే చేసే పర్సంటేజ్ ఉంటుంది. సో ఎగ్జిస్టింగ్ సెల్లర్ ఎక్కువ ప్రోడక్ట్ అమ్ముతూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. సో మీరు డైరెక్ట్ వెళ్తే మీకు తక్కువ ప్రాఫిట్ రావచ్చు, బట్ వీడి కింద మీరు సబ్ వెండర్గా రిజిస్టర్ అయితే కనుక మీకు ఒక 5% 10% ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే బికమ్ ఏ సబ్ వెండర్ ఫస్ట్. ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెల్లర్ దగ్గర ఉంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ మనకు ఉండవు. అండ్ ఇన్ ఏ వే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఒక ఫౌండర్ దగ్గర నేర్చుకోండి అన్నాం కదా, అలా సెల్లర్ దగ్గర నుంచి మనం
సో యాజ్ ఎ సబ్ వెండర్గా వాడు మనకు గైడ్ చేస్తూ ఉంటాడు. అరే ఈ ప్రోడక్ట్ తీసుకురా, ఇన్ని యూనిట్స్ ఉండాలి మినిమం అని చెప్పి వాడు మనల్ని గైడ్ చేస్తాడు. కాబట్టి యూ కెన్ లెర్న్ మచ్ బెటర్ వే. సో ఐ వుడ్ సే గెట్ ఇన్ టు అమెజాన్ యాజ్ ఎ సెల్లర్, ఈకామ్ చేద్దాం అనుకున్న వాళ్ళు. లేదు ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్, అప్పుడు కోర్స్ చేసి గెట్ ఇన్ టు ఏ జాబ్ ఫస్ట్. ఆ తర్వాత నిదానంగా మళ్ళీ అదే ఫౌండర్స్ దగ్గర నేర్చుకొని స్లోలీ యూ కెన్ కమ్ అవుట్ సైడ్ అండ్ బికమ్ ఏ ఫ్రీలాన్సర్ ఆర్ స్టార్ట్ యువర్ ఓన్ ఏజెన్సీ ఆల్సో. సో దట్ ఈస్ ద వే టు గో. మీరు అమెజాన్ గురించి చెప్పారు, అమెజాన్లోకి వెళ్ళమన్నారు, బాగానే ఉంది. బట్ అమెజాన్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు కొత్త సెల్లర్ ఎవరైనా వెళ్ళారు అంటే కనుక అసలు వాళ్ళ ప్రోడక్ట్ కనపడటమే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్టింగ్ చేసుకోవడం అన్ని పక్కన పెడితే, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఉన్నారు, సెర్చెస్ చేసినా ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారు రివ్యూస్ వైజ్ గా. మరి అలా ఆ కాంపిటీషన్ తట్టుకోవడం ఎలాగా? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇది ఫ్రీగా చెప్పే టాపిక్ కాదు ఇది. ఓకే, కానీ మాకు కావాలి. సో బేసిక్గా అంటే దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్ అండి. ఒకప్పుడు లైక్ 2016 ఆ టైంలో అనుకుంటా మనకు ఉబర్ వచ్చింది. ఉబర్ క్యాబ్స్ వచ్చినప్పుడు ద బిగ్గెస్ట్ కేస్ స్టడీ వాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా క్యాబ్ డ్రైవర్ ఎక్కువ సంపాదిస్తున్నాడు. సో దేవర్ టేకింగ్ రైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఎవ్రీ డే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రైడ్స్ తీసుకుని దేవర్ మేకింగ్ లైక్ 3 lakhs a month. ఓకే, బట్ స్లోలీ ఏమైందంటే దేర్ కేమ్ ఓలా ఆటోస్. ఆటోస్ వచ్చేసరికి క్యాబ్ వాళ్ళ మార్కెట్ తగ్గింది. సో ఆబ్వియస్గా కస్టమర్ సర్లే 300 పెట్టి క్యాబ్ వెళ్ళే బదులు 150 రూపీస్కి ఆటో అయిపోతుంది కదా అంటాడు. ఇవాళ లైక్ ఒక 1 year నుంచి ఆటో వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే ర్యాపిడో వచ్చేసింది, బైక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు బుకే బైక్ వచ్చింది. సో నౌ కస్టమర్స్ ఏంటి, ఒక్కళ్ళమే ఉన్నాం కదా, ఆటో ఎందుకు, బండి మీద వెళ్తే 60 రూపాయలతో అయిపోతుంది కదా అని నౌ దే ఆర్ టేకింగ్ బైక్స్. సో కార్స్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళ మార్కెట్ బాగుంది, వెనకాల ఆటోస్ వచ్చినప్పుడు కార్ మార్కెట్ తగ్గింది, ఇవాళ బైక్ వచ్చినప్పుడు ఆటో మార్కెట్ తగ్గింది. సో బిజినెస్ అన్నాక కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, కామన్ థింగ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రిపేర్ అవ్వాలి. అది ఈ కామర్స్ బిజినెస్సా, ఇంకొక అగ్రిగేటర్ బిజినెస్సా, సర్వీస్ బేస్డ్ బిజినెస్ అని పక్కన పెట్టేస్తే కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది. బట్ ఆ కాంపిటీషన్ని బీట్ చేయాలంటే, బీట్ చేయక్కర్లా, యాక్చువల్లీ కాంపిటీషన్ని సస్టైన్ చేయాలి. సో అవతల వాడు మనకి బాక్సింగ్లో వాడు హిట్ ఇచ్చినప్పుడు మనం తీసుకునే పొజిషన్లో మనం ఉండాలి. సో అలా వేరే కాంపిటీషన్ వచ్చినా సరే మనం నిలబడే పొజిషన్లో ఉంటేనే ఆ కాంపిటీషన్ బీట్ చేయగలం. సో మరి ఆ కాంపిటీషన్ బీట్ చేయడానికి వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే, సో ఇవాళ మనకి మీరు చెప్పింది అమెజాన్ వాడు లైక్ ప్రోడక్ట్స్ కాపీ చేసి పెడుతున్నాడు అన్నారు కదా. సో దట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అండి, 100% ఉంది. మనం ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళి, కొత్త ప్రోడక్ట్ అసలు ఎక్కడా లేదు ఇండియాలో, ఇప్పుడు దాకా ప్రోడక్ట్ ఎవడు అమ్మట్లేదు. నేను చైనా నుంచి తెచ్చాను ఆ ప్రోడక్ట్, తీసుకొచ్చి నేను అమెజాన్లో అమ్మడం స్టార్ట్ చేయగానే 1000 ప్రోడక్ట్స్ సోల్డ్ అని కనపడగానే టక్ 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 అని మిగిలిన సెల్లర్స్ అందరూ కూడా అదే ప్రోడక్ట్ చైనా నుంచి తెప్పించి అమ్మేస్తారు. సో అప్పుడు నేను ఇంకా అవ్వదు, ఇంకా నేను సస్టైన్ అవ్వను నేను. సో కాంపిటేటర్స్ అందరూ పెట్టేసుకుంటున్నారు కాబట్టి నా మార్కెట్ తగ్గుతుంది. సో టోటల్గా మేబీ 1,00,000 మంది కొనొచ్చు మార్కెట్ సైజ్ ట్యామ్. బట్ ఆ 1,00,000 మందిలో ఇప్పుడు 10,000 మంది కొన్నారు నా దగ్గర, ఇంకా 90,000 మంది ఉన్నారు కొనాల్సిన వాళ్ళు. కానీ ఆ 90,000 మంది నా దగ్గర కొంటారా, ఇంకో 100 మంది దగ్గర కొనేస్తారు అందరి దగ్గర. సో స్ప్లిట్ అయిపోతుంది. సో మాకు భీమవరంలో, ఐఎమ్ ఫ్రమ్ భీమవరం, మాకు భీమవరంలో ఒక ఇది ఉంటుంది అనమాట. ఏదైనా ఒక కొత్త వ్యాపారం పెడితే భీమవరంలో ఒక 6 నెలలు విపరీతంగా ఆదరించేస్తారు. తర్వాత అన్ని ఎవరు పట్టించుకోవడానికి దేకరంగా అండి. సో ఈ కాన్సెప్ట్ నాకు అక్కడి నుంచి వచ్చింది, మాకు భీమవరంలో అది ఉంది కాబట్టి ఐ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ అనమాట. సో 6 నెలలే చేయ వ్యాపారం, నేను 10 ఏళ్ళు చేయమని ఎవరు చెప్పాడు? పెట్టాలి, 6 నెలల్లో నువ్వు మ్యాక్సిమం సేల్స్ చేసేసుకోవాలి. ఇంకో కాంపిటేటర్ ఈ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది అని ఐడెంటిఫై చేసి వాళ్ళు దిగి వాళ్ళు స్టార్ట్ చేసే లోపు నువ్వు ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేయాలి. నౌ కమ్ అప్ విత్ ఏ న్యూ ప్రోడక్ట్. వాడు నెక్స్ట్ 6 months వాడు ఏం చేస్తాడు, కాంపిటేటర్ దీన్ని బాగా సేల్స్ అవుతుంది కదా ఈ మార్కెట్లో వాడు ఫైట్ చేస్తూ ఉంటాడు. మీరు ఈ లోపు కొత్త ప్రోడక్ట్ రీసెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్ని దింపాలి. సో ద సొల్యూషన్ టు బీయింగ్ ఎ గుడ్ సెల్లర్ ఆన్ అమెజాన్ ఇస్ ఆల్వేస్ కమింగ్ అప్ విత్ ఎ న్యూ ప్రోడక్ట్. సేమ్ ఇందాక నేను పీబోడీలో చెప్పాను, ఒక హడ్డీలో వచ్చినప్పుడు ఇంకొక ఐడియా అని. సో యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు చైనా మార్కెట్, ఆర్ మేబీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు, మనకి లైక్ మోడీ గారు మనకి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేశారు కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ వేర్ ఇన్ యూ కెన్ టేక్ అన్ ఐడియా ఫ్రమ్ చైనా మార్కెట్లో. నిజం, ఐ హ్యావ్ వన్ స్టూడెంట్ అండి. సో అతను చైనా ట్రిప్ వెళ్ళిపోయాడు, ప్యూర్లీ ఈ కామర్స్ చేద్దాం అనే ఇంటెన్షన్తో చైనా వెళ్ళి చైనా మార్కెట్ మొత్తం తిరిగేసి వచ్చాడు. వచ్చి సార్ మీరు రావాలి సార్ చైనా, అసలు ఎన్ని ప్రోడక్ట్స్ అంటే ఇండియాలో లేవు సార్ ఆ ప్రోడక్ట్లు అన్ని, ఒక్కొక్క ప్రోడక్ట్ లాంచ్ చేస్తే మనం కోట్లు సంపాదించచ్చు సార్ ఇక్కడ అని చెప్తూ ఉండేవాడు అనమాట. బట్ యూ హ్యావ్ టు గో టు దట్ మార్కెట్. ఖచ్చితంగా ఈ కామర్స్ అంటే ఓన్లీ ఇంట్లో కూర్చొని చేసేది కాదు, మీరు ఆఫ్లైన్ తిరగాలి, మ్యానుఫ్యాక్చరర్స్ వెండర్స్తో టైఅప్స్ ఉండాలి, ఎక్కడ ఏ ప్రోడక్ట్ ఉందనేది రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. సో చైనా వెళ్ళి మంచి ప్రోడక్ట్స్ సోర్స్ చేసుకొని వీళ్ళందరూ ఇది చేస్తున్న టైంలో మీరు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి బయటకు వచ్చేస్తారు. సో ఇట్స్ ఏ 6 month సైకిల్. సో మీకు స్ట్రాంగ్ ప్రోడక్ట్ రీసెర్చ్ టీమ్ ఉంటే ఎప్పటికప్పుడు కొత్త పీపుల్ లైక్ న్యూ అండి.
న్యూ అంటే జనాలకి ఇష్టం. బట్టలైనా సరే ఎప్పుడైనా సరే మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం. సో ఇండియన్ మైండ్ సెట్ ఏంటి? ఇట్స్ ఎ న్యూ థింగ్, న్యూ ఆఫర్, న్యూ ప్రోడక్ట్. న్యూ అనేది ఇట్స్ ఆల్వేస్ Exactly. అట్రాక్టివ్ అండి ఇండియాలో. సో యూ షుడ్ ఆల్వేస్ కమ్ అప్ విత్ ఎ న్యూ ప్రోడక్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ మనకి లైక్ మేబీ 2 years బ్యాక్ అనుకుంటా ఫిడ్జెట్స్ అని చెప్పేసి ఇలా తిప్పుతా ఉండే. ఇప్పుడు అసలు ఎవరు తిప్పట్లేదు. సో దట్స్ 6 months పీరియడ్. ఆ ప్రోడక్ట్ అయిపోయింది. తర్వాత ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. సో ఈ మధ్య కాలం లైక్ ఒక 1-2 years నుంచి మోర్ ఫోకస్ ఇస్ ఆన్ ప్రోడక్ట్స్ లైక్ నెక్ పిల్లోస్ అని, లేదంటే బ్యాక్ పెయిన్ పిల్లోస్ అని, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి. సో ప్రోడక్ట్ కేటగిరీస్ మారుతూ ఉంటాయి. సో మీరు ఏది మారింది, ఎవడేం చేస్తున్నాడని చూడడం కన్నా బీ ఎ గుడ్ రీసెర్చర్ సో దట్ యూ విల్ బి ద ఫస్ట్ కమర్ అడ్వాంటేజ్. ఓకే, ఫస్ట్ కమర్ అడ్వాంటేజ్ ఉన్నవాడు ఎవడైనా సరే బాగా సంపాదిస్తాడండి. సో యూ హ్యావ్ టు బీ దట్ ఫస్ట్ పర్సన్. మీ రీసెర్చ్ టీమ్ బాగుండి మంచి ప్రోడక్ట్స్ చూస్ చేసుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు అలా మనం బ్రౌజర్లో రీఫ్రెష్ కొట్టినట్టు మీ బిజినెస్ని ఎలా మీ ప్రోడక్ట్ లైనప్ని రీఫ్రెష్ కొట్టగలిగితే సో యూ విల్ సస్టైన్. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి విచ్ విల్ నాట్ హ్యావ్ డెడ్ ఎండ్. ఇప్పుడు మనకు రైస్ ఉంది, ఆయిల్ ఉంది, సో అవి తినేవి, దెర్ ఈస్ నో డెడ్ ఎండ్ ఫర్ ఇట్. సో అటువంటి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకుంటే సో ఏ ప్రోడక్ట్ అయితే లైఫ్ ఎక్కువ ఉందో అది కంటిన్యూ చేసేస్తూ ఉంటారు, ఆపరు మీరు. కొత్త ప్రోడక్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో మిగిలే ప్రోడక్ట్లు మిగులుతూ ఉంటాయి మీ ప్రోడక్ట్ లైనప్లో. సో ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అలా యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ న్యూ ప్రోడక్ట్ ఐడియాస్. దట్ ఈస్ ద సొల్యూషన్. సో మా భీమవరం వాళ్ళు ఇచ్చిన ఐడియా అనమాట ఇది. సో ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ మార్చుకోవటం. ఇంకోటి ఏంటి అంటే ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్స్ చూసుకోవాలి. ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్స్ చూస్ త్రివిక్రమ్ చెప్పినట్టు తినే వాళ్ళు ఉన్నంత వరకు వండే వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. ఆ టైప్ లో ఆ ప్రొడక్ట్స్. ఓకే. మీరు చెప్తున్నప్పుడు నాకు ఇంకొకటి ఏం తట్టిందంటే యాక్చువల్గా మేము ఈ మధ్య ఒకటి ట్రై చేసామండి. అదేంటి అంటే యాపిల్ ఫస్ట్ కాపీ ప్రొడక్ట్స్ అనమాట, ఐఫోన్ ఇవి ఆల్రెడీ మేము ట్రై చేసాం. సో అప్పుడే చైనా రిలేటెడ్ మార్కెట్ చూసాం అనమాట. ఇప్పుడు ఎక్కువగా అవి బాగా వెళ్తున్నాయి మార్కెట్ జనరల్ గా. సో అట్లా మార్కెట్ లో ప్రెసెంట్ ఏమి రన్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఐడెంటిఫై చేసుకోవాలంటే నేను ఒక టిప్ చెప్తాను, అంటే మేము ఫాలో అయింది. మేము ఎక్కడ ఈ కామర్స్ దీంట్లో వెళ్ళలేదు. ఏంటి అంటే ఇది ఒక రకంగా నెట్వర్క్. ఆల్రెడీ అక్కడ నుంచి షిప్స్ లో తీసుకొచ్చి ప్రొడక్ట్ సెల్ చేస్తున్న కొంతమంది వెండర్స్ మాకు ఐడియా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే B2C చేయరు. B2C చేయకుండా ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి B2B ఇస్తారు. అంటే ఉదాహరణకు కొన్ని షాప్స్ ఉంటాయి, వాళ్ళు కేవలం వెళ్ళి ఆ షాప్స్ కే వేస్తారు అనమాట ప్రొడక్ట్స్. అంటే కంటైనర్ తీసుకొచ్చి వాళ్ళు కేవలం షాప్స్ కి సెల్ చేస్తారు. ఉదాహరణకు మీకు యాపిల్ ఫస్ట్ కాపీ ప్రొడక్ట్స్ నాకు ఒక ఇయర్ ఫోన్ కానీ, వాచ్ కానీ, ఇంకేదన్నా ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి మామూలుగా అయితే కనుక వాళ్ళకి 1500, 2000 ఇట్లా పడుతుంటే మామూలుగా 3500 మాక్సిమం సెల్ చేస్తారు. చూడటానికి సేమ్ మన ఐవాచ్ లానే ఉంటది. అంత అంటిల్ అన్లెస్ మన దగ్గరగా చూసి రెగ్యులర్ వాడే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. కానీ మేము మొన్న మా ఫ్రెండ్ అదే పెట్టుకొని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చూడటానికి వెళ్ళాం, బిగ్ వెంచర్. ఆయన ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నారో ఆయన వాచ్ చూస్తున్నారు. మాకు అనుమానం, 2 అనుమానాలు వచ్చాయి. ఒకటి వాచ్కి అట్రాక్ట్ అయినా ఉండాలి, లేదా ఇది డూప్లికేట్ అని ఐడెంటిఫై చేసి ఉండాలి. సో ఆ రకంగా ఇప్పుడు అవి బాగా వెళ్తున్నాయి. సో దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు యాడ్. అంటే ఇది ఆన్లైన్ లో పట్టుకోవడం, ఆఫ్లైన్ లో నెట్వర్క్ లో అంటే ఒకళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ ద్వారా తెలిసింది, అప్పుడు అట్లా పట్టుకున్నాం. అంటే బేసిక్ గా ఆల్రెడీ ఆఫ్లైన్ లో ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళు ఫస్ట్ కమర్స్ ఉన్నారు, ఫస్ట్ కమర్ అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఆఫ్లైన్ లో ఫస్ట్ కమర్స్ పట్టేసుకుంటే దాన్ని మీరు రిప్లికేట్ చేసి ఆన్లైన్ కి మార్చుకోవచ్చు. దానికి యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఈ కంటెంట్ క్రియేట్ చేసి సెల్లింగ్ చేయటం అనేది యాక్చువల్ జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్స్ సంథింగ్ అది జరుగుతుంది అన్నమాట. సో ఓకే, సో నాకు తెలిసి మన మాక్సిమం మీరు మంచి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, నేను లాస్ట్ టైం మీతో పోడ్కాస్ట్ చేశా కదా, ఈ మధ్య యాక్చువల్ గా నేను డిజిటల్ బ్రాలీ గురించి వీడియోలు చేస్తున్నాను. ఓకే, అక్కడ అందరూ అడుగుతుంది అవినాష్ సార్ ఏరి, అవినాష్ సార్ ఎక్కడికి వెళ్ళారు, అవినాష్ సార్ లేరు అని. సో ఏంటి మీరు ఇప్పుడు అంటే బ్రాలీ దీంట్లో ఉన్నారా ఏంటి? చాలా సెన్సిటివ్ క్వశ్చన్ ని చాలా ఈజీగా అడిగేశారు మీరు. కాకపోతే నేను బ్రాలీ నుంచి బయటికి ఎందుకు వచ్చేసాను అన్న దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అన్నీ ఆన్ కెమెరా చెప్పుకోలేను, బట్ వన్ ఆఫ్ ద రీజన్ మాత్రం లైక్ మా పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ గురించి నేను బయటికి రావాల్సి వచ్చింది. బట్ అన్ని రీజన్స్ అనే మనం ఆఫ్ కెమెరా తర్వాత మాట్లాడుకుందాం. సో బయటకు వచ్చేసి ఓన్గా సొంతంగా బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సో నా పేరు అవినాష్ కట్టా కాబట్టి సో పర్సనల్గా నా బ్రాండ్ మీదే వెళ్దాం అనే ఉద్దేశంతో కట్టా.co అనే కంపెనీ స్టార్ట్ చేసి, సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన ట్రైనింగ్స్ అన్నీ కూడా నా ఓన్ బ్రాండ్ మీద ఇవ్వడం స్టార్ట్ చేశాను. అయితే ఓన్లీ మైనస్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఆఫ్లైన్ ట్రైనింగ్స్. ఓకే, సో నేను కంప్లీట్ ఆన్లైన్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. బికాస్
టు బీ ఫ్రాంక్ మా పేరెంట్స్కి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో ఓకే. నేను మానేయడానికి కూడా కారణం ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో నేను అక్కడుండి మా పేరెంట్స్ని చూసుకుంటూ నేను బిజినెస్ రన్ చేయాలి. సో ఆఫ్లైన్ చెప్పడం కష్టం కాబట్టి హైదరాబాద్ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆన్లైన్ మంచి మార్కెట్ ఉంది. చాలామంది ఆన్లైన్లో నేర్చుకుందాం అనుకుంటారు. ఎందుకంటే సో ఇప్పుడు స్పెసిఫికల్లీ ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఆఫ్లైన్కి వచ్చి క్లాసెస్ అటెండ్ అయ్యే స్కోప్ చాలా మందికి ఉంది. వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు డైలీ ఆఫీస్కి వచ్చి ఆఫ్లైన్ నేర్చుకోవాలంటే కుదరదు. ఆన్లైనే ప్రిఫర్ చేస్తారు. సో ఆన్లైన్లో మార్కెట్ ఉంది అండ్ ఐ హ్యావ్ టు లీవ్ టు మై హోమ్ టౌన్. సో అందుకని నేను బ్రాలీ క్విట్ చేసి సొంతంగా ఓన్లీ ఆన్లైన్లో నేర్పించేలాగా సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్. ఇంకా అందులోనూ మనల్ని బీట్ చేసేవాడు ఎవరు లేరు తెలుగు మార్కెట్లో అన్న ధైర్యం ఉంది కాబట్టి సో ఐ థాట్ ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్రాండ్ అండ్ దట్స్ మై డ్రీమ్. ఎప్పటి నుంచో కూడా మనం సొంతంగా కంపెనీ పెట్టుకొని రన్ చేసుకోవాలని. సో ఎవరైనా సరే వెదర్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ఫ్రీలాన్సింగ్ ఆర్ దే వాంట్ టు గెట్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఎవరైనా సరే స్ట్రైట్ అవే మన వెబ్సైట్ katta.co. సో katta.co వెబ్సైట్లోకి వచ్చి దే కెన్ రిజిస్టర్ ఫర్ ద డెమో. సో కంప్లీట్లీ ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒక 3 months కోర్స్. అండ్ స్పెసిఫికల్లీ ఈసారి మనం కొత్తగా ఆఫర్ చేస్తుంది ఏంటంటే katta.coలో కోర్స్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా ఎవరైతే ప్లేస్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా అట్లీస్ట్ మన సైడ్ నుంచి 10 కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి పంపిస్తాం. ఓకే. సో ఇప్పుడు దాకా ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అంటే లైక్ వాళ్ళకి రెజ్యూమ్స్ తయారు చేయడం, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ బిల్డ్ చేయడం ఇంతవరకు ఉంది. ఓకే, జాబ్స్ ఇది ఉంది. బట్ ఖచ్చితంగా మన సైడ్ నుంచి మినిమం టు మినిమం 10 ఇంటర్వ్యూస్కి పంపిస్తాం. ఇంటర్వ్యూ మేము అటెండ్ అవ్వం, దట్స్ నాట్ పాసిబుల్. క్యాండిడేటే ఖచ్చితంగా క్రాక్ చేయాలి ఇంటర్వ్యూ. బట్ మన సర్కిల్లో మనకున్న కంపెనీస్ ఎవరైతే ఉన్నారో సో కంపెనీస్తో అంతతో టైఅప్ అయ్యి సో వీఆర్ గోయింగ్ టు సెండ్ దమ్ టు 10 ఇంటర్వ్యూస్. అండ్ వీఆర్ ఆల్సో లాంచింగ్ ఎ న్యూ పోర్టల్. ఇంకా రెడీ అవ్వలేదు, ఒక మేబీ 4 months 6 months పట్టొచ్చు. వీఆర్ లాంచింగ్ ఎ పోర్టల్ డిజిటల్ మార్కెటింగ్ jobs.online. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ డిజిటల్ మార్కెటింగ్ jobs.onlineలో సైన్ అప్ అయితే, అంటే ఇప్పుడు మనకి నాకరీలో ఏంటి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి, ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అలా కాకుండా స్పెసిఫికల్గా డిజిటల్ మార్కెటర్స్ కోసం ఎవరైతే జాబ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం టు మేక్ ఇట్ ఈజీ ఫర్ రిక్రూటర్స్ కూడా అందులోకి వచ్చి అరే డిజిటల్ మార్కెటింగ్ క్యాండిడేట్స్ కావాలంటే మనం ఈ పోర్టల్లో పట్టుకోవాలి అనే విధంగా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఈకో సిస్టమ్ అనమాట. సో ట్రైనింగ్, అలాగే జాబ్స్, అలాగే అప్డేట్స్. డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ కోర్స్ నేర్చుకుని వెళ్ళిపోతున్నారండి, కానీ ఒక 1 year తర్వాత 2 years తర్వాత వాళ్ళ జాబ్స్ మారదాం అంటే అప్డేటెడ్గా ఉండడం కష్టం అవుతుంది. సో ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మన దగ్గర నుంచి కోర్స్ చేసి వెళ్ళిపోయారు, మన దగ్గరనే కాదు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో చేసినా అసలు కోర్సే చేయకపోయినా సరే తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రైమరీ ఫోకస్ ఫస్ట్ తెలుగు స్టేట్స్ అండి. బట్ ఇండియా వైడ్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరూ అప్డేటెడ్గా ఉండడం కోసం సో వీఆర్ ఆల్సో స్టార్టింగ్ ఏ వెంచర్ డిజిటల్ మార్కెటింగ్ updates.in. ఓకే. సో అందులో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ సో డిజిటల్ మార్కెటింగ్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏమొస్తున్నాయి ఇలా ఒక అప్డేట్స్ ఇవ్వడం, జాబ్స్కి హెల్ప్ చేయడం, అట్ ద సేమ్ టైం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ట్రైనింగ్. సో ఇలా కంప్లీట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఈకో సిస్టమ్ అనేది అండర్ ద వింగ్ ఆఫ్ katta.co అనేది బిల్డ్ చేద్దాం అని చెప్పేసి లైక్ ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేద్దాం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. సో ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. సో బట్ మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనం బేస్ చేసుకుని డిజిటల్ మార్కెటింగ్లో వచ్చే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషనే కాకుండా ఇన్ఫర్మేషన్తో కూడా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. సో వీ హ్యావ్ టు షో దమ్ ఆపర్చునిటీస్ అండ్ వీ విల్ డూ దట్ ఆల్సో డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు పోడ్కాస్ట్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీకు ఈ పోడ్కాస్ట్ మీద ఉన్న అభిప్రాయం కింద కామెంట్స్లో తెలియజేయండి. సో అవినాష్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అవినాష్ గారు యాక్చువల్గా katta.co అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసుకున్నారు. సో దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, యాక్చువల్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. సో మీరు కనుక ఆన్లైన్లో ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ చూస్తుంటే కనుక ఒకసారి ఆ ప్లాట్ఫామ్ అయితే విజిట్ చేయండి. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చూసారు కాబట్టి మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఏమైనా ఆన్లైన్ రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక అక్కడ కోర్స్ కరికులం అవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఇస్తున్న ప్రోగ్రామ్స్ ఆ డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి. సో మీకు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా అవినాష్ గారిని అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇంకా అవినాష్ గారితో ఆయన డిఫరెంట్ వీటిల్లో ఉన్నారు కాబట్టి ఫర్దర్గా ఇంకేమన్నా ఆయనతో మళ్ళీ పోడ్కాస్ట్ చేయాలి అంటే కనుక చెప్పండి. అట్లనే ఇంకొంతమంది మంచి డిజిటల్ మార్కెటర్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం.